ఇక్కడ ఒక మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టి మరోసారి అంటే మనం చెరుకు గడ కనుక దాంట్లో మిషన్లో పెట్టి పిప్పని తెలుతా చూడు, పిప్పని తెలినాక చెరుకు తాగిరు, మళ్ళీ ఇంకేమైనా వెళ్తుందేమో మళ్ళీ ఆ చెరుకు నూకిరు అన్నట్టు. ఇప్పుడు దాంట్లో అలా పెట్టి ఇప్పుడు ఏమైనా రసం వెళ్తే తాగుదామనేటువంటి ఉపాయం. తెలంగాణ వాదాన్ని వాడిర్రు, పిండిర్రు, మొత్తం దుడ్డేకి పాలు లేకుండా తాగిర్రు. ఎండిపోయింది, అది ఎండిపోయింది దాన్ని మళ్ళా ఇప్పుడు మళ్ళా దాని మీద జర నీళ్ళు చల్లి పొరక అందులో పెడతా ఉర్రు. ఇప్పుడు ఏమైనా జారుతుందేమో అని చెప్పి. ఇది టిఆర్ఎస్ పార్టీ కథ. ఇంకెన్నిసార్లు వాడతావు, జనానికి అర్థం కాలేదా? ఆవులకు గడ్డేసి గాడిదలకు పాలు విని, గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వినితే రావంటి. మేము ఇన్నేళ్ళు వేసింది గాడిదకి అనుకున్నాం, ఏది ఇన్నేళ్ళు గాడిదకి వేసినా ఆవుకి వేసినాం, కానీ ఇది గాడిద అన్న సంగతి తెలియకపోయా 10 ఏళ్ళ దాకా. అందుకోసమే ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఏదో డ్రామా కట్టాలనుకుంటున్నాం. ఎవరు నమ్మతలేరు కేసీఆర్. సిటీ ఎలక్షన్ అంటే ఎవరు నమ్మతలేరు, టీఆర్ఎస్ పార్టీని ఎవరు నమ్మతలేడు. నీవు చేసినటువంటి కథ ఈ 10 ఏళ్లలో చూపించిన నరకం, తెలంగాణ కాంట్రాక్టర్లను మొత్తం ఖతం చేసి ఆంధ్ర పెట్టుబడి దోపిడీదారులకు దోషిపెట్టి వాళ్ళతోని అంటగాగి వాళ్ళ సంఖ మీ సంఖ రాసుకుంటా తిరిగి ఇవాళ మళ్ళా మీ సంఖ బాగాలేదా, ఆంధ్రలో బాగాలేదు, మేము నాకు చూసినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ ఏంది ఆంధ్రోళ్ళని మళ్ళీ ఎందుకు రెచ్చగొడతా ఉన్నారు? ఈ 10 ఏళ్ళు బట్టి కాలుకు ముళ్ళు గుస్తే పంటితో తీస్తానే ఈ ఆంధ్రోళ్ళకి టికెట్ ఇచ్చిందే మళ్ళీ వీళ్ళు చెప్తున్న ఆంధ్రోళ్ళకి ఇచ్చింది వీళ్ళే. ఏం డ్రామా ఇది అంటే, ఓ లేని కృత్రిమంగా ఒక అలజడిని మీ పార్టీలో సృష్టించి మీ పార్టీ ఎమ్మెల్యేలే తనుకొని కొట్టుకొని దానికి తెలంగాణ పదాన్ని యాడ్ చేస్తా ఉన్నారా? అసలు మీ పార్టీకే తెలంగాణ అనే పదం పలికే హక్కు ఎప్పుడో పోయింది. ఎందుకంటే టీఆర్ఎస్ను తీసేసి బీఆర్ఎస్ చేసినప్పుడే నీకు తెలంగాణ గొడ్డుతాడు తెగిపోయిందని లెక్క తేలిపోయా క్లియర్గా. కాబట్టి ఇక నువ్వు ఇంకొకసారి తెలంగాణ అన్నా, తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టినా మిమ్మల్ని గుద్దుతారు ఎవరు, మన పబ్లిక్ వచ్చి. ఇక చాలు, మీరు 10 ఏళ్ల పాటు చేసిన అరాచకం చాలు నాయన. ఇంకా మళ్ళీ ఏదో సెంటిమెంట్లు రెచ్చగొడదామని చూస్తా ఉన్నారు. కానీ ఈసారి ఇప్పుడు 38 ఏమో గెలిచిరుగా మొన్న, ఈ 3కి వస్తాయి. ఇది ఇంకోసారి ఇట్టే 3కే వస్తాయి ఇవి. ఆ పరిస్థితి తెచ్చుకోకూరి. రైట్. ఇక ఇది ఇట్లా ఉంటే ఇప్పుడు ఏదో పోలీసు వాళ్ళు కూడా కొంతమంది, ఎక్కడ పోలీసు అయినా మా దగ్గరనే బొమ్మలరావు, ఏం పేరు ఆయన పేరు? శ్రీశైలం. ఏం చేసిండు? యాక్చువల్గా ఏంటంటే ఊర్లలోకి వెళ్ళి మనుషులు తీసుకొచ్చి పట్టుకొచ్చి, ఎందుకు ఉట్టిగానే తీసుకొచ్చేసి ఆడికి తీసుకొచ్చి ఆడ సంతకం పెట్టించి, ఎందుకు సంతకం పెడుతున్నాం సార్, మాకు ఎందుకు, మేము పని పోవాలంటే పని కూడా పోనీయలే, పని పోకుండా ఆడ సంతకం పెట్టించుకున్నారు. సంతకం పెట్టించుకున్న తర్వాత కండువాలు కప్పి, టీఆర్ఎస్ కండువాలు కప్పి, బీఆర్ఎస్ కండువాలు కప్పి, మీరు కౌశిక్ రెడ్డి గురించి మద్దతు తెలియజేస్తుంటే మిమ్మల్ని దాని అరెస్ట్ చేసి తీసుకొచ్చామని చెప్తూ మళ్ళీ అట్లా పోగాలని చేసి పోగల తీసుకోవచ్చు ఉట్టిగానే. వాళ్ళకి తెలియదు కూడా తెలియదు, వాళ్ళ మాట్లాడినా కూడా ఉన్నాయి. సరే, అది చూద్దాం, అది పరిశీలించిన తర్వాత మాట్లాడదాంలే. కానీ ఇగో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఇంకా ఎవరైనా అధికారులు కౌశిక్ రెడ్డి గురించి మద్దతు అట, ఇంకెవరైనా అధికారులు బీఆర్ఎస్ కు మేము మద్దతుదారులము, మేము వతందారులము, మేము గుత్తేదారులము అని అనుకుంటూ ఎవరైనా ఉంటే ఇప్పుడే చదువుకోరు. ఎందుకంటే ఇది గతంలో కేసీఆర్ ఉన్నటువంటి సర్కార్ లాంటిది కాదు. ఇది ప్రజా సర్కారు, ఇలా ఎవరైనా సమానమే. రైట్గా ఈ అంశం ఇట్లుంటే బీసీలకు సంబంధించి ఒక అంశాన్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా సోదరులారా. రైట్, ఒకసారి నల్లగొండ జిల్లా ముఖ చిత్రాన్ని, బీసీల పాత్రను చూద్దాం. నల్లగొండ జిల్లాలో 17 సార్లు అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి ఇప్పటి వరకు. అంటే నల్గొండ టౌన్లో, నల్గొండ అసెంబ్లీలో 17 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 17 ఇట్లలో ఓసీలు 15 సార్లు గెలిచిరు. బీసీలు 2 సార్ల టికెట్ వచ్చింది. బీసీలకు ఓన్లీ టికెట్. అయితే దీంట్లో కూడా ఎవరు మళ్ళా బొమ్మగాని ధర్మభిక్షం, ఇంకొక ఆమె రమాదేవి, గడ్డం రమాదేవి అని టీడీపీ నుంచి 85లో గెలిచింది. ఈమె కూడా ఎట్లా గెలిచింది అనుకుంటున్నాం, 85లో ఎన్టీ రామారావు పోటీ చేసి గెలిచిండు. ఈడ నల్గొండలో 30,000 మెజార్టీతో ఈడ పోటీ చేసిండు, గుడివాడలో పోటీ చేస్తే ఈడ గెలిచిండు, ఆడ గెలిచిండు. ఇది రిజైన్ చేస్తే బై ఎలక్షన్ వచ్చి ఆ రమాదేవి గెలిచింది. సరే, అది అటు పెడితే నల్లగొండలో ఉన్నటువంటి ఓట్ల సంఖ్య చూస్తే
మొగోళ్ళు ఏమో 1,10,222 మంది, ఆడోళ్ళు 1,14,211 మంది, ట్రాన్స్జెండర్స్ 25 మంది. మొత్తం ఓట్లు ఉమ్మడి నల్గొండ, ఏది మన నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం 2,24,458 మంది ఓటర్లు ఉంటే, ఇక్కడ బీసీ క్యాండిడేట్స్ 17 సార్లు 1952 నుంచి 24 దాకా ఎన్నిసార్లు 17 సార్లు ఎన్నికలు జరిగితే అక్కడ 15 సార్లు అప్పర్ క్యాస్టే రెడ్డి, ఆ తర్వాత వీళ్ళే గెలిచిరుగా. ఎందుకంటే వీళ్ళకి బీసీలకు టికెట్లు ఇచ్చినోడే లేడుగా. ఇది ఎన్టీ రామారావు పుణ్యాన్ని వచ్చింది టికెట్, ఇదేమో సిపిఎం పార్టీ పుణ్యాన్ని వచ్చింది, సిపిఐ పార్టీ. ఇక ఇక్కడ యాజ్ పర్ ద డెమోగ్రఫీ ఆఫ్ నల్గొండ డిస్ట్రిక్ట్ నో ఆఫ్ బీసీ ఓటర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ బీసీ ఓటర్స్ 60% మంది బీసీ ఓటర్లు ఉన్నారు. ఇక్కడ నల్గొండ అసెంబ్లీలో 160% మంది బీసీ ఓటర్లే, ఇక కంప్లీట్ గా బీసీ. విచ్ విల్ బి ఎంతమంది 1,34,674 మంది బీసీ ఓటర్లు. సర్ప్రైజింగ్లీ దిస్ నెంబర్ ఇస్ గ్రేటర్ దెన్ ద హైయెస్ట్ ఓటర్ రిసీవ్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ నల్గొండ కాన్స్టిట్యున్సీ హిస్టరీ ఇన్ ద రీసెంట్ ఎలక్షన్. ఈ బీసీల ఓట్లు 1,34,674 ఉంటే మొన్న గెలిచినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి 1,05,000 ఓట్లు వచ్చినాయి. అంటే బీసీల ఓట్ల కంటే ఆయనకు వచ్చిన ఓట్లు తక్కువ, 30,000 తక్కువ వచ్చినాయి. ఇంకా అయితే ఇక్కడ బీసీలకు ఇంతమంది ఉన్నారు కదా ఓటర్లు, మరి బీసీ అభ్యర్థులకు ఎందుకు ఓట్లు వేసుకోలేదంటే మనం పార్టీ సింబల్ కోటేస్తాం కదా. పార్టీ సింబల్ కోటేసినన్ని రోజులు మన బతుకులు ఇంతే. ఇక్కడ డిస్పైట్ ఆఫ్ హ్యావింగ్ మెజారిటీ ఆఫ్ ద ఓటర్స్ ఇన్ బీసీ కేటగిరీ దే గాట్ ఎలక్టెడ్ ఓన్లీ ఫర్ 2 times 40 years ago. 40 ఏళ్ల నుంచి 2 సార్లు మాత్రమే. యాజ్ పర్ డెమోగ్రఫీ ఆఫ్ నల్గొండ డిస్ట్రిక్ట్ నంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ ఆర్ ఎంతమంది ఉన్నారా? 15 సార్లు గెలిచినటువంటి రెడ్లు ఎంతమంది ఉన్నారా అని అంటే 3% నుంచి 5% లోపల. అంటే ఎన్ని వస్తాయి వాళ్ళ ఓట్లు? 3% నుంచి 5% అంటే గట్టిగా లెక్క పెడితే 10,000 ఓట్లు. ఇగో విచ్ విల్ బి అరౌండ్ 10,000 ఓట్లు. 10,000 ఓట్లు ఉన్నటువంటి సామాజిక వర్గమైన 15 సార్లు గెలిచిండు. 1,34,000 ఓట్లు ఉన్నటువంటి బీసీ వాళ్ళు 2 సార్లు గెలిచారు. 40 ఏళ్ల నుంచి ఒక్కరు కూడా గెలవలే. 40 ఏళ్ల నుంచి ఒక్క బీసీ కూడా గెలవలే, టికెట్ వేయలే. ఇక్కడ 1985 అంటే 40 ఏళ్ళు అవుతుంది. డీటెయిల్స్ ఆఫ్ లోకల్ ఎలక్షన్ విషయానికి వస్తే నల్గొండ కాన్స్టిట్యున్సీ కన్సిస్ట్ ఆఫ్ 4 మండల్స్ అండ్ దేర్ రిప్రజెంటేటివ్ నోటిఫైడ్ జెడ్పీటీసీస్ ఎట్లా ఉన్నారంటే, నల్గొండ మండలం ఎస్సీ రిజర్వ్డ్ అయింది, అది ఎస్సీకి పోయింది, అయిపోయింది. తిప్పర్తి అన్రిజర్వ్డ్ అయింది, ఓసీ రెడ్డికి పోయింది. ఈ కనగలు బీసీకి వచ్చింది, బీసీ గౌడ గెలిచిండు. మాడుగులపల్లి ఎస్సీకి వచ్చింది, ఎస్సీ. ఇది బీసీ కాకుండా అన్రిజర్వ్డ్ వస్తే ఇక్కడ బీసీ ఆయన గౌడ ఆయన గెలిచిటోడేనా? ఇదేదో మనకు రిజర్వేషన్ పుణ్యాన ఇది దక్కింది. ఇక్కడ అన్రిజర్వ్డ్ వస్తే మళ్ళా ఓసీ రెడ్డి. ఇక్కడ డిస్పైట్ హ్యావింగ్ 60% ఆఫ్ బీసీ ఓటర్స్ దే ఎండెడ్ అప్ విత్ ఓన్లీ 1 seat. 60% ఉన్నటువంటి బీసీలకు ఒక్క జెడ్పీటీసీ దొరికింది. 3% అంటే పిడికేడు మంది లేనటువంటి వాళ్లకు 15 సార్లు ఎమ్మెల్యే, ఒక జెడ్పీటీసీ. ఇది నల్లగొండ పట్టణంలో నల్లగొండ అసెంబ్లీలో జరిగినటువంటి ఓ భయంకరమైనటువంటి కుట్ర. ఇది బీసీల మీద జరిగినటువంటి. ఇక ఈ బీసీ ఆయన పక్క పండి నిలబడి జిందాబాద్ జిందాబాద్ జై కొట్టాలి, జెండా అన్న యువసేన అంగి జింపుకోవాలి, రాగానే గజం గజం ఎగిరి దుంకాలి, అంతే. ఇదా నీవోడేనా ఎమ్మెల్యే? నీ జాతుల నుంచి వచ్చినటువంటి వాడు ఎందుకు ఎమ్మెల్యే కాలేదు అంటే మనకు ఆ సోయి లేదు. మీకు దమ్ముంటే మీ చుట్టూ మీరెగిరితే వాళ్ళని ఎగరమని చూద్దాం, మీ పేరు మీద వాళ్ళని యువసేనలు పెట్టుకోమని చూద్దాం. పెట్టుకోరాళ్ళు. ఇంకా అన్న భుజం మీద చెయ్యి, భుజం మీద చెయ్యేపించుకుంటాం అన్న. 15 సార్లు మీరు మా భుజాల మీద వేసిరు కన్నా ఒక్కసారి మీ భుజం మీద చెయ్యేస్తామన్నా అని చెప్పి ఉల్టా అనూరి చూద్దాం. మా భుజం మీద చెయ్యేస్తావరా అని అంటారు. పక్కకి ఇంకొక ఆయన బీసీ ఆయన ఉంటాడు, అన్న మీద చెయ్యేస్తావా అంటాడు. ఈయన ఏమో పోయినట్టుగా. అందుకోసం ఏం చెప్తా ఉన్నానంటే బీసీ ప్రజలారా, రాహుల్ గాంధీ గారు క్లియర్గా చెప్తా ఉన్నాడు, ఈ బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్తా ఉన్నాడు. రాజకీయంగా వాళ్ళని ఎక్స్రే తీయాలని చెప్తా ఉన్నాడు. నల్లగొండ కాన్స్టిట్యున్సీని ఎక్స్రే తీస్తే బయటపడ్డది ఏంటంటే ఇది 17 సార్ల ఎలక్షన్ అయితే 15 సార్ల వాళ్ళే, 15 సార్ల. ఇది అన్యాయం కాదా? 3 నుంచి 5% మధ్యలో ఉన్నటువంటి ఓసీలు 15 సార్లు గెలిస్తే 60% ఉన్న బీసీలు 2 సార్లు, అది
బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ ఈయనను ఎదుర్కొనేటువంటి సత్తా దమ్మున్న లీడర్ లేకుండే నల్గొండలో. ధర్మభిక్షం గౌడ్ మీద ఒకసారి జలసాధన సమితులంతా 1000 మంది పోటీ చేశారు ఒకటేసారి. ఎంపీ ఎలక్షన్ లో 1000 మంది పోటీ చేస్తే పుస్తకం అయింది, బుక్కే అయింది, అది బ్యాలెట్ పేపర్ బుక్ అయితే అందులో ఏరి బొమ్మగాని ధర్మభిక్షం గెలిపించారు. అట్లా ఎంపీగా గెలిచిండు. ఈ గడ్డం రమాదేవి గారు టీడీపీ నుంచి ఎన్టీ రామారావు ఇస్తే గెలిచిండు. ఇగో ఇది నల్గొండ చరిత్ర. ఇప్పుడు నల్గొండ ప్రజలు మీరు ఆలోచన చేసుకోరు, ఎవరి ఓట్ల మీద ఎవరున్నారు, ఎవరి సొమ్ము ఎవరు తింటా ఉన్నారు. దీని గురించి కేవలం బీసీలకు బీసీలు వేసుకుంటే 1,34,000 ఓటు బీసీలకు వారేసుకొని వస్తే కథమే 1,35,000 ఓట్లు వస్తాయి. వార్డు మెంబర్ గెలవరాడు, ఎవరిగా వార్డు మెంబర్ కూడా గెలవలేరు. ఇంకా ఎస్సీ ఎస్టీలు కలుపుకోరు. ఇంకా వస్తాయి, రాకపోతే ఏం చేస్తే నువ్వు సపరేట్ ఉన్న రోజులు ఇదే సతాయిస్తారు. ఇది నల్గొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించి. ఇక ఒక్కసారి మహబూబ్ నగర్ కు సంబంధించి చూద్దాం బీసీల పరిస్థితి ఎట్లా ఉందో. మహబూబ్ నగర్ జిల్లాలో మీ బీసీల పరిస్థితి. మహబూబ్ నగర్ 5 డిస్టిక్లుగా విడిపోయింది. 1 మహబూబ్ నగర్, 2 నాగర్ కర్నూలు, 3 వనపర్తి, 4 గద్వాల, 5 నారాయణపేట. ఈ 5 జిల్లాలుగా విడిపోయింది. మహబూబ్ నగర్ పాపులేషన్ తీసుకుంటే మొత్తం 9,19,000 ఓట్లు. ఎస్సీలు 14%, ఎస్టీలు 11.5%, ఓసీలు 22%, మైనార్టీలు 12.41%, బీసీలు 40.3%. ఇక్కడ పాపులేషన్ విషయానికి వస్తే ఓసీలు 2,02,000 మంది ఉంటే బీసీలు 3,67,875 మంది ఉన్నారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ విషయానికి వస్తే జడ్చర్ల ఇక్కడ బీసీల పాపులేషన్ 3,67,000 మంది బీసీల పాపులేషన్ ఉంటే 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఈ మూడింటి సంగతి చూస్తే జడ్చర్ల ఓసీ, దేవరకద్ర ఓసీ, మహబూబ్ నగర్ ఓసీ. ఈ 3 ఓసీ, బీసీకి లేదు. ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో బీసీ వాళ్లకు ఎమ్మెల్యే సీటే లేదు. ఓట్లు ఎవరి మళ్ళా బీసీలే. ఇక్కడ అవుట్ ఆఫ్ 3 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఓసీలు 3, ఎస్సీలు 0, ఎస్టీలు 0, బీసీలు 0. 3,67,875 పాపులేషన్ ఆఫ్ బీసీ ఇస్ నాట్ గివెన్ 1 సీట్ ఇన్ ద హోల్ డిస్ట్రిక్ట్. మొత్తం మహబూబ్ నగర్ జిల్లాలోనే 1 సీటు కూడా ఇయ్యలే. ఇక నాగర్ కర్నూలు జిల్లా విషయానికి వద్దాం. ఆడ పాపులేషన్ 8,62,000 మంది ఆడ పాపులేషన్. ఎస్సీలు ఎంతమంది 21%, ఎస్టీలు 12%, ఓసీలు 6.96%, మైనార్టీలు 5.7%. ఇక బీసీలు వచ్చేసి 54.3% మంది ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నారు. పాపులేషన్ ఆఫ్ ఓసీలు మొత్తం ఓసీలు 8,62,000 ఓసీలు ఎంతమంది ఉన్నారంటే 60,077 మంది ఉన్నారు. అంతే 60,000 మంది. అంటే ఒక్క ఎమ్మెల్యే గెలిచేంత మంది కూడా లేరు. ఇక్కడ పాపులేషన్ ఆఫ్ బీసీ పాపులేషన్ ఎంత ఉందంటే 4,68,066 మంది ఉన్నారు. బీసీలు ఎంతమంది ఉన్నారు? ఈ 3 గెలిచినట్టు ఉన్నారు ఆ ఓట్లతోటి. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ విషయానికి వస్తే కొల్లాపూర్ ఓసీ, నాగర్ కర్నూలు ఓసీ, అచ్చంపేట ఎస్సీ రిజర్వ్డ్ అయింది, కల్వకుర్తి ఓసీ. ఈడ బీసీలకు 0, మహబూబ్ నగర్ లో 0, నాగర్ కర్నూలులో 0. అవుట్ ఆఫ్ 4 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఓసీస్ 3, బీసీలకు 0, ఎస్సీలకు 1, ఎస్టీలకు 0. ఈ ఎస్సీ రిజర్వ్డ్ కాకపోతే ఇది కూడా రాకపోయేది. 4,68,066 పాపులేషన్ ఆఫ్ బీసీ ఇస్ నాట్ ఈవెన్ గివెన్ 1 సీట్ ఇన్ ద హోల్ డిస్ట్రిక్ట్. మొత్తం ఈ నాగర్ కర్నూలు జిల్లాలో కూడా బీసీలకు గుండు 0. ఇక వనపర్తి జిల్లా తీసుకుందాం. వనపర్తి జిల్లా పాపులేషన్ 5,77,758 మంది ఉన్నారు. ఎస్సీ పాపులేషన్ వచ్చేసి ఇందులో 16%, ఎస్టీ పాపులేషన్ 8%, ఓసీలు 6.79%, మైనార్టీలు 6%, బీసీలు 63% మంది ఉన్నారు. ఇక్కడ బీసీలు 63% మంది వనపర్తి జిల్లాలో ఉన్నారు. కానీ ఈ వనపర్తి జిల్లాలో ఒకటే అసెంబ్లీ నియోజకవర్గం ఉంది, అది వనపర్తి అసెంబ్లీ. అది ఓసీకి వెళ్ళిపోయింది. మళ్ళా వనపర్తి ఓసీకి వెళ్ళిపోయింది. ఈడ బీసీలకు 0. ఇక అవుట్ ఆఫ్ 1 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఓసీస్ ఫస్ట్, ఎస్సీ 0, ఓసీలకు 1, ఎస్సీ 0, ఎస్టీ 0, బీసీ 0. 3,65,000 మంది బీసీలు ఉండి 3,65,000 మంది బీసీలు ఉండి వీళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ వీళ్ళ పాపులేషన్ ఓసీలు 39,283 మంది ఉన్న వాళ్ళకి ఓట్లు వేసి వచ్చారు. వేసి వచ్చి సార్ మాకు రేషన్ కార్డు, సార్ మాకు పింఛని అని మనం అడుక్కుంటా ఉన్నాం అన్నట్టు. ఇక్కడ నీ సంఖ్య పెద్దది కదా, నువ్వు ఎందుకు ఓట్లు వేసుకోలే? నీకు టికెట్లు ఇవ్వలే, మాకు టికెట్లు ఇవ్వకపోతే ఏమైతుంది? ఇండిపెండెంట్గా నిలబడరు కదా, అది చేయలే. ఇక గద్వాల పాపులేషన్ విషయానికి వద్దాం. గద్వాలలో 6,09,990 మంది ప్రజలు ఉన్నారు.
అందులో ఎస్సీలు 19.27%, ఎస్టీలు 1.54%, మైనారిటీలు 8%, అదర్ క్యాస్ట్ అంటే ఓసీలు 12.14%, బీసీలు 59% మంది ఉన్నారు. ఇక ఓసీ పాపులేషన్ ఎంతడా? ఓసీల పాపులేషన్ ఎంత అంటే 74,096 మంది ఉన్నారు మొత్తం గద్వాల జిల్లాలో. పాపులేషన్ బీసీలు ఎంత మంది ఉన్నారు? 3,60,119 మంది ఉన్నారు. 3,60,119 మంది ఉన్నారు. ఇంతమంది ఉండి మళ్ళీ ఆడ సరితను ఒడగొట్టారు బీసీ బిడ్డను. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ గద్వాల ఓసీ, అలంపూర్ ఎస్సీ. ఈడ కూడా ఇప్పుడు ఇది 4వ కాన్స్టిట్యున్సీగా ఈడ 0, ఈడ 0, ఈడ 0, ఈడ 0 4 జిల్లాలు రాలే. ఇక అవుట్ ఆఫ్ 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఓసీస్ 1, ఎస్సీ 1, బీసీ ఎస్టీ 0. 3,60,199 మంది పాపులేషన్ ఉన్న బీసీలకు ఒక్క సీటు కూడా రాలేడ. ఇది ఇట్లా పెడితే నారాయణపేట జిల్లా చూసుకుందాం. పాపులేషన్ వచ్చేసి 5,67,000 మంది ఉన్నారాడ. ఎస్సీలు 16%, ఎస్టీలు 5.1%, మైనారిటీలు 8.5%, ఓసీలు 6%, బీసీలు 64% ఉన్నారు. 164% మంది. పాపులేషన్ ఆఫ్ ఓసీ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ మొత్తం ఓసీలు అంటే 34,000 మంది ఉన్నారు. 34,000 మంది. పాపులేషన్ ఆఫ్ ఓసీ బీసీలు ఎంతమంది ఉన్నారు? 3,65,148 మంది బీసీలు ఉన్నారు. ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వచ్చేసి 3, మక్తల్ 1, నారాయణపేట 1, కొడంగల్ 1. ఇక్కడ విషయాన్ని చూస్తే 34,020 మంది ఉన్నారు కదా. ఇప్పుడు 2 ఓసీలకు పోయినాయి. ఈ 34,020లో ఈ మూడు కాన్స్టిట్యున్సీలకు పంచితే 10,000 ఓట్లు వస్తాయి. 10,000 ఓట్లతోనే వీళ్ళు గెలిచిరా? మరి కాదే. మరి మిగతా ఓట్లన్నీ ఎవరి ఇవన్నీ ఓట్లు? మీయే బీసీలే. మనం ఓటు వేసి రావాలి, సప్పట్లు కొట్టాలి, జిందాబాద్ కొట్టాలి. అవుట్ ఆఫ్ 3 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో ఓసీలు 2, బీసీ 1. 3,65,148 మంది బీసీ పాపులేషన్ ఉంటే జస్ట్ గివెన్ 1 సీట్. ఇది కూడా మక్తల్ బీసీ సీటు. మక్తల్ ముదిరాజుకి ఎందుకు ఇచ్చిరంటే అటు మల్లికార్జున ఖర్గే గారి నియోజకవర్గం ఆ పక్కనే ఉంటది అన్నట్టు. ఆ పక్కనే ఉండేటువంటి నియోజకవర్గం మీద ఇంపాక్ట్ పడుతుంది వీడ బీసీలకు ఇస్తే అనేటువంటి ఈక్వేషన్తో ఆ సీట్ వచ్చిందంటారు. ఇక యాజ్ వి కంపేర్డ్ ఈస్ట్ వైల్ మహబూబ్ నగర్ డిస్టిక్ లో మొత్తం 19,26,488 బీసీస్ ఆర్ రిప్రజెంటింగ్ 1 సీట్. 19,26,488 మంది బీసీలకు ఒక్క ఎమ్మెల్యే. 19 లక్షల మందికి ఒక్క ఎమ్మెల్యే. 4,10,256 మందికి 10 మంది ఎమ్మెల్యేలు. వాళ్ళు 10 మంది. In the 3 districts mentioned above, Mudiraj, Gowda, Yadava are the dominant subcategories in the BC community, which together consist of more than 6 lakh population, which is 1.5 times of OC population, who are representing 10 seats. But Gowda, Yadava are not even representing 1 seat, while Mudiraj representing only 1 seat. అది మక్తల్లో కూడా. ఇక్కడ గౌడ్లు, యాదవులు, ముదిరాజులు డామినెంట్ క్యాస్ట్. ఈ ముగ్గురు కలిపి ఈ ఓసీల కంటే 1.5% ఎక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళు. కానీ వాళ్ళని ఎన్నికల్లో అందుకోసమే పార్టీ సింబల్కు ఓటేసు నేర్చుకున్నన్ని రోజులు బతుకులు ఇట్లనే ఉంటాయి. ఇది మహబూబ్ నగర్ అసెంబ్లీ, ఇది ఉమ్మడి జిల్లా ముఖ చిత్రం. ఇది ఇంకా దీంట్లో కూడా సబ్ కేటగిరీసు ఎవరెవరు ఎక్కడ ఏం కొట్టుకపోయారు ఏం లెక్క అనేది మళ్ళీ కేటగిరైజేషన్ చేసి ప్రతి క్యాస్ట్కి సంబంధించినటువంటి వివరాలు మీ ముందుకు తీసుకొస్తా. షాద్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్కి వస్తుందా? అది ఇలా కలిపిరుగా రంగారెడ్డి వచ్చింది కదా. రైట్గా ఇంకా గమ్మత్ విషయం ఉంది ఇంకొకటి చూడరు. ఇక ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డిల పాపులేషన్ వచ్చేసి 10,99,574 మంది. ఎంత? 3.14%. వాళ్ళు ఎంతమంది సర్పంచులు అయ్యారు? 10 లక్షల మంది ఉన్నోళ్ళు 1,081 మంది సర్పంచులు అయ్యారు వాళ్ళు. ఇక వెలమలు 1,02,006 మంది ఉన్నారు. వాళ్ళు ఎంతమంది అయ్యారు? 119 మంది అయ్యారు. ముస్లింలు 49 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు 44 మంది సర్పంచులు. పద్మశాలీలు 12 లక్షల మంది ఉంటే వాళ్ళు 215 మంది అయ్యారు. ఇక్కడ విశ్వబ్రాహ్మణులు 9,63,151 మంది వాళ్ళ పాపులేషన్. వాళ్ళు ఎంతమంది అయ్యారా? 100 మంది సర్పంచులు అయ్యారు. అచ్చా, బెస్తా 4,27,055 మంది ఉన్నట్టుగా సమగ్ర కుటుంబ సర్వేలో చెప్పారు. వాళ్ళు ఎంతమంది సర్పంచులు అయ్యారు? 29 మంది 4 లక్షల మందికి.
రజకులు 8,66,243 మంది ఉంటే రజకులు కేవలం 112 మంది మాత్రమే అయ్యారు. ఇక్కడ రజకుల జనాభా రెడ్డిల జనాభా దాదాపుగా సమానం ఉంది కదా. ఈ రెడ్డిలేమో 1,081 మంది సర్పంచులు అయితే ఈ రజకులేమో 112 మంది అయ్యారు. ఇక్కడ నాయి బ్రాహ్మణులు 3,09,798 మంది ఈ నాయి బ్రాహ్మణ సోదరులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టుగా సమగ్ర కుటుంబ సర్వేలో చెప్తే 29 మంది వాళ్ళు సర్పంచులు అయ్యారు ఈ రాష్ట్రంలో. వడ్డెర వాళ్ళు 3,79,123 మంది వాళ్ళ పాపులేషన్ చూపిస్తే వాళ్ళు 34 మంది సర్పంచులు అయ్యారు. ఇక వాల్మీకి బోయ 3,38,828 మంది ఉన్నట్టుగా సమగ్ర కుటుంబ సర్వేలో తేల్చారు. వాళ్ళు ఎంతమంది సర్పంచులు? 70 మంది. కుమ్మరి వాళ్ళు అంటే శాలివాహనులు 3,72,341 మంది ఉన్నట్టుగా చూయించి ఇందులో ఎంతమంది అయ్యారు? 67 మంది మాత్రమే అయ్యారు. వీళ్ళ జనాభా ప్రకారం చూస్తే ఇప్పుడు రెడ్డిలు ఉన్నారు. వీళ్ళ జనాభా ప్రకారం వీళ్ళకు ఎన్ని సర్పంచులు ఎక్కువ వచ్చినాయి? 808 సర్పంచులు ఎక్కువ అయ్యారు వీళ్ళు ఉన్న జనాభా కంటే. ఇక్కడ వెలమ వాళ్ళు ఎంతమంది? 94 మంది ఎక్కువ అయ్యారు ఇంకా ఉన్న జనాభా కంటే. ఇక్కడ ముస్లింలు ఎంత కావాలి? వాళ్ళు ఎంత అయ్యారు? దాదాపుగా 1173 సీట్లు కోల్పోయారు వాళ్ళు ముస్లింలు జనాభా. ఏది సర్పంచ్ సీట్లు. పద్మశాలీలు 87 సర్పంచులు కోల్పోయారు. విశ్వ బ్రాహ్మణులు 139 సర్పంచులు కోల్పోయారు. ఇక్కడ బెస్త వాళ్ళు 77 కోల్పోయారు. రజకులు 102 సర్పంచులు కోల్పోయారు. నాయి బ్రాహ్మణులు 47, ఇక వడ్డెర వాళ్ళు 60, వాల్మీకి బోయ 13, కుమ్మరి 25. ఇప్పుడు ఇంతమంది కోల్పోయి ఎవరికి పోయినాయి? అవన్నీ ఇంతమంది కోల్పోయి ఎవరికి పోయినాయి? వీళ్ళ గోసీలకు పోయినాయి కదా. ఇక్కడ యాజ్ పర్ దర్ పాపులేషన్ దే షుడ్ పర్సెంటేజ్ 3.14 ఆఫ్ 8692. ఇన్ ఎగ్జాంపుల్ 273 సర్పంచులు కావాలి. వీళ్ళు ఎవరు? 273 మంది కావాలి ఓసీలు. కానీ అయ్యింది 1,081 మంది అయ్యారు. ఇట్లా ఈ లెక్కలన్నీ ఎప్పటికప్పుడు మేము ఎందుకు తీసుకొస్తామో మీ ప్రజలు జాగ్రత్త వహించాలి. ఇక్కడి నుంచి ఈ పద్మశాలీస్ నుంచి ఇక్కడ వరకు తీసుకుంటే ఇక్కడ మళ్ళా ఎస్సీలకు సంబంధించి వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎస్సీలు 1,521 మంది అయ్యారు వాళ్ళ పాపులేషన్కి తగ్గట్టుగా. కానీ ఇక్కడ బీసీలదే వీళ్ళు ఎత్తుకొని పోయారు. మరి బీసీ ప్రజలారా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఆయనకి వేస్తారా? రాహుల్ గాంధీ గారు ఎక్స్రే తీస్తుంది గిందుకే, ఎక్స్రే తీయమని చెప్తుంది గిందుకే, మనం ఆగమైపోతున్నామని చెప్పిండు ఆయన. ఇది ఈ లెక్క. ఇక మరో లెక్క రేపు చూసుకుందాం ఇంకా లెక్కల సంగతి. ఇక వెలుగు దినపత్రిక చూద్దాం. అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. బీసీ నినాదం, బీసీ ఓటర్లు బీసీ అభ్యర్థికి మాత్రమే ఓటు వేయండి. బీసీలకు రాజ్యాధికారం కోసం లక్ష్యం. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాలు. వట్టిగానే వస్తాయి మన ఓట్లు మనం వేసుకుంటే. మన ఓటు వాళ్ళకేసి మనం బిచ్చమడుకుంటా ఉంటాం చూడు, గమ్మత్తుంటుంది అదిగా. రైట్గా వెలుగు దినపత్రికలో వార్తలు చూద్దాం. 15 ఏళ్ళు దాటిన బండ్లు ఇంకా తుక్కు కిందకే. 15 ఏళ్ళు దాటితే కారు పనికిరాదని చెప్తా ఉన్నారు. 15 ఏళ్ళ నుంచి ఆయన్నే వెళ్ళాలి. మళ్ళా నల్గొండలో 40 ఏళ్ళు వచ్చి వాళ్ళే ఇంకా తుక్కుకు పనికిరాలేదా? అది 15 ఏళ్ళు దాటిన బండ్లు ఇక తుక్కు కిందకే. త్వరలో రాష్ట్రంలో రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాప్ ఫెసిలిటీ పాలసీ అట. పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు రవాణా శాఖ నిర్ణయం. పాత బండ్ల తుక్కుకు మార్కెట్ రేటు ప్రకారం డబ్బులు, కొత్త బండ్లను కొంటే 10% డిస్కౌంట్. వెహికల్స్ ను స్క్రాప్ గా మార్చేందుకు 3 కంపెనీలు రెడీ. రాష్ట్రంలో గడువు తీరిన వాహనాలు 20 లక్షలకు పైనే ఉన్నాయట. 15 ఏళ్ళు దాటితే బండి ఎంత దార్కార్ బండి అయినా మంచిగా దూడిచినాం సార్, టైర్లు కొత్త, ఇంజన్ ఏం లేదు, ఒట్టిదే అని తీసుకుపోయి అని లేయాల్సిందే. ఒక రకం మరి కంపెనీలతో ఒప్పందమా ఏందో తెలియదు. ఇప్పుడు ఎందుకు విషయం ఏంటంటే అన్ని రకాలుగా కాదు. ఒకవేళ ఇప్పుడు అది ఉంటుంది కదా, అది ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొని ఒకవేళ నిజంగా ఫిట్నెస్ ఉంటే ఇవ్వచ్చు కదా. 15 ఏళ్ళు వాడు అంటే బండి చేతికి రాదన్నట్టు లెక్కలు. ఢిల్లీలో కథమేనే, ఢిల్లీలోకి. అవును. కులగణనపై కసరత్తు షురు అయింది. ఇక కులగణనపై బీసీ కమిషన్ కసరత్తు మొదలుపెట్టింది. మాజీ చైర్మన్లు, మెంబర్స్తో కమిషన్ కొత్త చైర్మన్ నిరంజన్, సభ్యులు బాలలక్ష్మి, సురేందర్, జయప్రకాష్ శుక్రవారం సమావేశమయ్యారు. ఇక స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై చర్చించారు. రైట్ గా కులగణనపై కసరత్తు షురువట. కులగణన ఫైలు ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఉందని తెలుస్తా ఉంది. ఫైనాన్స్ మినిస్టర్ అప్రూవ్ చేస్తే, సీఎం సంతకం చేస్తే కులగణన స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళిద్దరి దగ్గర ఉందంట.
రైట్ గా మళ్ళా సెంటిమెంట్ రాజకీయం. ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ను రాజేస్తున్న బీఆర్ఎస్. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఆంధ్ర వ్యక్తిగా ముద్ర. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రజలను రెచ్చగొట్టే కుట్ర. అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర లీడర్లను అందలం ఎక్కించిన కేసీఆర్. కాళేశ్వరం సహా కాంట్రాక్టులన్నీ వాళ్ళకే కట్టబెట్టిన గత ప్రభుత్వం. నాడు సెటిలర్ల అరికాలికి ముళ్ళుగుచ్చుకుంటే తన పంటితో తీస్తానన్న గులాబీ బాస్ నేడు ఆంధ్రోళ్లకు తెలంగాణ తడాకా చూపెడతామన్న కౌశిక్ వ్యాఖ్యలపై మాత్రం సైలెన్స్. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి భావోద్వేగాలను రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ నేతలు. ఇగో కేవలం సెంటిమెంటే. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఎవరైనా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వాలు ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది చెప్తా ఉన్నా నేను. ఎప్పుడైనా ప్రభుత్వాలు ఎట్లా ఉంటాయంటే, ఒకటి వైఎస్ఆర్ ఉండు, ఎన్టీఆర్ ఉన్నాడు. ప్రభుత్వాలు వీళ్ళ సొంత ఇమేజ్ మీద ఏర్పడ్డాయి. అవును, సొంత ఇమేజ్ మీద ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ ప్రభుత్వాలకు డోకా ఉండదు. ఈ ప్రభుత్వాలు ఏదైతే పార్టీ ఇమేజ్ మీద ఎప్పుడైతే ఈయన మంచోడు కాదు అని మన కోటేసిరు అనుకో, ఆ పార్టీ ఎప్పుడు కూడా ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటుంది. అది ఎందుకంటే ఆ తాత్కాలికంగా ఆ ప్రభుత్వాలు ఏర్పడినప్పటికి కూడా రెన్యువల్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే రాహుల్ గాంధీ గారి అడ్వాంటేజ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకంటే దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వం రోజు రోజుకు బలపడడం, ఆయన ఫ్యూచర్ ప్రధానిగా మెజార్టీ ప్రజలు కోరుకోవడం, మొన్నటికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన బీజేపీని గట్టిగా ఢీకొనడం, జోడో యాత్ర చేయడం, అందరినీ కలవడం, ఈ రకంగా ఆయన ఇమేజ్ పెరిగింది. ఆయనను ఒకసారి ప్రధానమంత్రిని చేయాలనేటువంటి ఆలోచన భారత ప్రజానికానికి వచ్చింది. కాబట్టి ఆయన రూపంలో ఇది రిన్యువల్ అవుతుంది. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి రాజకీయ ముఖ చిత్రం. ఇది ఇట్లే ఉంటుంది. అది రైట్గా అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర లీడర్లను, ఆంధ్ర కాంట్రాక్టర్లను నెత్తిన పెట్టుకున్న బీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోవడంతో కేసీఆర్ వచ్చింది. కేసీఆర్ ఇమేజ్ మీద రాలే, తెలంగాణ అనేటువంటి ఇమేజ్ మీద వచ్చిండు. కాబట్టి కేసీఆర్ పని అయిపోయింది. అధికారం కోల్పోవడంతో మరోసారి ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తున్నారు. హైదరాబాద్ లో ఆంధ్ర లీడర్లకు టికెట్లు ఇచ్చి సెటిలర్ల అరికాలికి ముళ్ళుగుచ్చుకుంటే తన పంటితో తీస్తానని చెప్పి నాడు ఓట్లు వేయించుకున్న కేసీఆర్ అండ్ టీం తాజాగా రూట్ మార్చింది. బతకడానికి ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చిన వాళ్లకు తెలంగాణ తడాకా ఏంటో చూపిస్తామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హెచ్చరిస్తుంటే ఆ పార్టీ పెద్ద లీడర్లు సైలెంట్ గా మద్దతిస్తున్నారు. బీఆర్ఎస్ కు ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి కానీ ఆంధ్ర లీడర్లు అవసరం లేదా? ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో కేసీఆర్, కేటీఆర్ అలా మాట్లాడించారా, లేదంటే కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ గురువారం ఢిల్లీలో సవాల్ చేసిన బీఆర్ఎస్ హైకమాండ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. దీన్ని బట్టి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ అంతా బీఆర్ఎస్ హైకమాండ్ కనసన్నల్లోనే జరుగుతున్నట్టు అర్థమవుతుందని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ టికెట్ పైనే గెలిచిన అరికప్పుడు గాంధీపై ఆంధ్ర వ్యక్తిగా ముద్ర వేయడం, కౌశిక్ రెడ్డి గాంధీకి మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి మధ్య జరుగుతున్న వార్గా చూపించేందుకు ప్రయత్నించడం బీఆర్ఎస్ ప్లాన్ లో భాగమేనని వాదన వినిపిస్తున్నది. మీరు మారరిగా కేసీఆర్ హరీష్ రావు మీరు మారరు. వాళ్ళు అగిపెట్టే దొరకలేదని అట్లాగని చేసినావు, పొరగాలను పొట్టన పెట్టుకున్నావు. మీ మామ తెలంగాణ సాగు నోటే తలకాయ పెడతాను వాపసు ఉరుకొచ్చింది. ఈ డైలాగులతోటే 10 ఏళ్ళు నాశనమైంది తెలంగాణ. ఇప్పుడు మళ్ళా రెచ్చగొడతా ఉన్నట. పక్కా కౌశిక్ రెడ్డి వెనకాల బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందా? అయితే ఒకసారి పోల్ పెట్టుకుందాం. ఈ పోల్లో పాల్గొని చెప్పండి, సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ఉందా? రైట్, తెలంగాణ సెంటిమెంట్ ను బీఆర్ఎస్ రెచ్చగొడుతున్నదా? అవును రెచ్చగొడుతుంది అనుకునే వాళ్ళు ఎస్ అని, కాదు అనుకునే వాళ్ళు నో అని మీ ఒపీనియన్ ని పోల్ చేయండి. అలాగే మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులారా ఈ లైక్ బటన్ ని ఖచ్చితంగా క్లిక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి.
ఇక ఇది ఇట్లుంటే ఇదే అంశం పైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర, ప్రాంతీయ విభేదాలు బీఆర్ఎస్ రెచ్చగొడుతున్నది. మంత్రి పొన్నం, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగానే ఉంది, ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ వీళ్ళు రెచ్చగొడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. బతకడానికి వచ్చిండు ఉరికిస్తా అని కౌశిక్ రెడ్డి అన్న మాటలు. నేను నికార్సైన తెలంగాణ బిడ్డను, అరికపూడి గాంధీ లెక్క కృష్ణా జిల్లాలో పుట్టి హైదరాబాద్కు బతకడానికి రాలేదు. హైదరాబాద్ గడ్డ మీద పుట్టిన అరికపూడి గాంధీ ఆంధ్రాలో పుట్టి మా దగ్గరికి బతకడానికి వచ్చిండు. ఆయనకే అంత ఉంటే నాకెంత ఉంటుందో చూపిస్తా, చర్యకు ప్రతి చర్య తప్పకుండా ఉంటది, హైదరాబాద్లో గాంధీని ఉరికిస్తా అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి. ఇక మమ్మల్నే రెచ్చగొడుతున్నారు. రాష్ట్రంలో ఇంకా ఆంధ్ర పాలకుల తొత్తులు ఉన్నారు, వాళ్ళే మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. మా క్యాడర్ సహనం కోల్పోతే మా చేతుల్లో ఏముండదు. ఏపీ సీఎంగా చంద్రబాబు గెలిచినాక బీఆర్ఎస్ వాళ్ళను, తెలంగాణ వాదులను రెచ్చగొడుతున్నారు. వినయ్ భాస్కర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. అరకప్పుడు గాంధీకి ఇచ్చిన టికెట్ ఇచ్చిన సన్నాసోడు మరి ఇక అది మనం అడుగుతామే, అది మనకు అడగనీకు లేదా హక్కు. అంతే కాదు, ఇప్పుడు ఆయన్ని అంటారు కదా, ఇప్పుడు ఆంధ్ర బీంద్ర అంటారు కదా, బ్యాడ్దే టికెట్ ఇచ్చిన ఒకసారి మూస్తుంది, అది పగబెట్టినట్టే అయింది. ఆయన అట్లా అంటున్నారు కదా, టికెట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఎన్ఐసికి ధరణి బాధ్యతలు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కు ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని రాష్ట్ర సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా ప్రైవేట్ ఏజెన్సీ గుప్పిట్లో ఇది ధరణి ఉంది. ఈ శాంతి భద్రతలను దెబ్బతీస్తే సాయించం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. డీజీపీ ఎమ్మెల్యేలు గాంధీ, కౌశిక్ రెడ్డి ఘటనపై ఆరా, రిపోర్ట్ ఇవ్వాలని సైబరాబాద్ సిపికి ఆదేశం. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. సున్నితమైన అంశాలతో రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లను ఆదేశించారు. ఇక స్థానిక ఎన్నికల ముసాయిదా ఓటర్ జాబితా విడుదల. స్థానిక ఎన్నికల ముసాయిదా ఓటర్ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని గ్రామ పంచాయతీలు, ఎంపీడీఓ కార్యాలయాలు, కలెక్టరేట్లో శుక్రవారం ప్రదర్శించింది. 21వ తేదీ దాకా అభ్యంతరాలను తీసుకుంటారని చెప్పింది. రైట్, ఏమైనా ఓటర్లలో అభ్యంతరాలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు షరతులు లేకుండా వరద సాయం చేయండి. కేంద్ర బృందానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. రాష్ట్రంలో వరద నష్టం 10,320 కోట్లుగా అంచనా. రూల్స్ ప్రకారం ఎన్డీఆర్ఎఫ్ నుంచి ₹1 వాడుకోలేం. కిలోమీటర్ రోడ్డు డ్యామేజ్కి 1,00,000 ఇస్తే టెంపరీ రిపేర్లు కూడా కావు. కేంద్రం అమలు చేస్తున్న కఠిన నిబంధనలను సడలించాలి. మున్నేరు బావుకు రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం సహకరించాలి. మేడారం అడవుల్లో చెట్లు కూరడంపై శాస్త్రీయంగా స్టడీ చేయాలి. వరదలు వచ్చినప్పుడు బెటాలియన్లను వాడుకుంటామని వెల్లడి. ఇక భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రాష్ట్రానికి ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి. ఆర్థిక సాయం అంటే గుర్తొచ్చింది కాడ ఒక ముదిరాజాం వచ్చింది చూడు, పాపం పాపం వాళ్ళది హృదయ విదారకమైన బాధ. ఒక ముదిరాజు తల్లి భర్త అప్పుల బాధకు సూసైడ్ చేసుకొని చనిపోయిండు. అప్పుల బాధకు సూసైడ్ చేసుకొని చనిపోతే ఎవడో దొంగ ఏం చేసిందంటే, మీ భర్త చనిపోయిండు కదా అని వివరాలు చెప్పి, మీకు పైసలు వేస్తున్నాము, మీ ఫోన్పే గూగుల్ పే ఉంటే చెప్పండి అంటే, ఈమె దాంట్లో డబ్బులు లేవు. వాడు ఏం చేసిండంటే రిక్వెస్ట్ పంపిండు పైసలు పంపుతానికి. ఆమె పిన్ను కొట్టగానే 70-80 వేల రూపాయలు పోయినాయి. పాపం వాళ్ళు చీలింటి కాడ కూర్చున్నారు. ఇట్రమ్మ ముగ్గురు ఆడపిల్లలు పాపం ఈ తల్లికి. ఈ ముగ్గురు ఆడపిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. దాబిట్ట ముగ్గురు ఆడపిల్లలు, ముదిరాజు తల్లి బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అన్న అని చెప్పి నిన్న రావడం జరిగింది. అన్న ఆదుకోండి అని చెప్పడం జరిగింది. అసలు ఇలా బాధ వర్ణాతీతం ఉంది. అప్పుల బాధ తాళలేక ఆటో నడుపుకునేటువంటి కుటుంబం అలా ఇంటి పెద్ద ఉరేసుకొని చనిపోతే ముగ్గురు చిన్న పిల్లలను చదివించుకుంటూ ఆ తల్లి నానా ఇబ్బందులు పడుతూ ఉంది. ఏదైనా సహాయం కోసం మీ దగ్గరకు వచ్చినామన్నా అని చెప్తా ఉంది. సో ఆ తల్లికి మీ వంతు సహాయం ఏమన్నా చేస్తారేమో అని చెప్పి నేనే ఆహ్వానించడం జరిగింది. అమ్మ, ఏం జరిగిందమ్మా మీ జీవితంలో? మా ఆయన అప్పులు చేసి ఆటో తోలేటోడు. చాలా అప్పులు అయితే ఉరేసుకొని చనిపోయినాక ఇల్లు ఉంటే నిడిగొండలో ఇల్లు అమ్మి అప్పులు కట్టేసిన. కట్టినాక కూడా ఇంకా కొన్ని ఇప్పటి వరకు కూడా ఇంకా కడతానే ఉన్నా నేను. వాళ్ళు చనిపోయినంత మాత్రాన మేము అప్పులు ఏమి వదిలేయం, మీరు కట్టాలి ఖచ్చితంగా అని గొడవ చేసి కడుతున్నాయి. ఈ మధ్య నేను 2 రోజుల కింద ఒక ఫోన్ వచ్చింది సార్. ఆ ఫోన్లో వాళ్ళు, మేడం మేము గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాము, మీది మీ ఆయన చనిపోయి 1.5 సంవత్సరం అవుతుంది కదా, మీ ఆయన పేరు మీద డబ్బులు వచ్చినాయి 40,000, మీ ఫోన్లో మినిమం బ్యాలెన్స్ కూడా లేదు కదా, మీకు పడవు, మీ పక్కన వాళ్ళది ఎవరిదన్నా ఉంటే చెప్పండి వాళ్ళకి వేస్తాము అని అంటే, నేను పిల్లలు ఉన్నారు కదా వస్తే దేనికన్నా అవుతాయి కదా అని ఆశపడి పక్క ఆమె దగ్గర పోయి
ఆమె నెంబర్ ఇచ్చిన నెంబర్ ఇవ్వగానే ఫోన్పేకి వచ్చినట్టు చూపించిన 37,000 రూపాయలు రాగానే ఆమె పిన్ ఓపెన్ చేయగానే ఆమె 85,000 పోయినాయి. అయితే విషయం ఏంటంటే ఇది ఎట్లా జరిగిందంటే ఈ ఫ్రాడ్ ఒకసారి రిక్వెస్ట్ పంపు సుదర్శన్ అన్న దాంట్లో ఫోన్పేకి. ఇది మీకు ఈ ఫ్రాడ్ ఎట్లుంటుంది అనేది చూపిస్తా. ఎందుకంటే దయచేసి ఇటువంటి వాటిని పొరపాటున కూడా నమ్మకండి. దాంట్లో ఒకసారి ఫోన్పే నుంచి ఒక 50,000 రిక్వెస్ట్ పంపు. నీ ఏం పోతీయే పంపించినావా? నువ్వు పంపు ప్రవీణ్, ఎవరో ఒకరు పంపు. ఎంత ప్రమాదకరంగా కొట్టేస్తా ఉన్నారో ఈ ముఠ చూడ్రి. పాపం వీళ్ళే అప్పులలో కూరుకపోయి ఆత్మహత్యలు చేసుకొని బతుకు జీవుడా అని చెప్పి ఓ తానికి వచ్చి ఇంత కిరాయింట్లో బతికి పిల్లల్ని చదివించుకుంటుంటే కొట్టినావా? వాడెవడో ఫోన్ చేసి ఫోన్పే చేసి పంపించినావా? ఇగో ఫెయిల్ అని పడ్డది. అంటే నువ్వు డబ్బులు పంపించుడు కాదు, రిక్వెస్ట్ పంపాలా. రిక్వెస్ట్ పెట్టాలి. రిక్వెస్ట్ పెడితే నేను పైసలు పంపాలి. నేను ఇట్లా కొడితే ఇట్లా క్లిక్ చేస్తే కథ వెళ్ళిపోతాయి. క్లిక్ చేసి పిన్ కొట్టంగానే డబ్బులు పోతాయి, డబ్బులు వెళ్ళిపోతాయి. అట్లా జస్ట్ ఇట్లా కొట్టేసి వెళ్ళిపోతాయి. పంపొచ్చుదా మీకు? రిక్వెస్ట్ ఉంటుంది, రిక్వెస్ట్ కొట్టాలి. అయితే ఒకటి రిక్వెస్ట్ ఉంటుంది, రిక్వెస్ట్ ఉంటుంది, సిద్ధంగా ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ ఉంటే రిక్వెస్ట్ ఉంటుంది. రిక్వెస్ట్ కొడితే మనకు మనం జస్ట్ ఇట్లా క్లిక్ చేసేసి పిన్ కొట్టేస్తే కథం డబ్బులు వెళ్ళిపోతాయి. అది నేను చూపిస్తలే, మళ్ళీ ఒకసారి మీకు సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అట్లా 80,000 రూపాయలు ఎత్తుకపోయారు. ఆ అప్పులు కట్టలేకనే తల దాచుకొని బతుకుతా ఉంటే మీదికెళ్ళి ఎవడో దొంగ 80,000 కొట్టేసి పక్కింటి ఆమె ఈమె నెంబర్ ఇచ్చినందుకు ఆమె వచ్చి ఇప్పుడు ఈమె ఇంటికాడ కూర్చుంది. ఇప్పుడు పిల్లలకు తిండి పెట్టే పరిస్థితి లేక ఆ పిల్లల మొహాలు చూడ్రి, వాళ్ళ బాధ చూడ్రి. ముదిరాజ్ సోదరులారా, బీసీ సోదరులారా, తలా ఒక 10 రూపాయలు ఇచ్చిన ఆ తల్లి బతుకుతుంది. ఆ తల్లి మళ్ళా అమ్మ నీకు ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఉందా? ఫోన్పే ఉందా? ఫోన్పే ఉందా? నీ ఫోన్పే నెంబర్ చెప్పమ్మా. ఒక్క నిమిషం. ఆ ఫోన్పే గూగుల్ పే ఉన్న నెంబర్ చెప్పండి. ఫోన్పే గూగుల్ పే ఉన్న నెంబర్ చెప్పండి. అదే ఫోన్పే ఒకటే ఉందంట, గూగుల్ పే లేదు. నెంబర్ రాయి. 81-253. ఫోన్పే ఒక్కటే ఉందా? 15-117. ఏం పేరు వస్తాము? 81-253-15117. ఈ ఫోన్పే ఒక్కటే ఉందంట. దయచేసి మీకు తోచిన సాయం చేయండి. 81 కరెక్ట్ చూడమ్మా. 8125-315-117. పాపం ఇప్పటికే కష్టాలు ఉన్నారంటే మళ్ళీ ఒకటి ఎంత వేస్ట్ఫుల్ వస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం ఇది. పాపం ఇల్లు కూడా లేదంటే ఏం ఆస్తులు బీస్తులు మొత్తం అంతా అయిపోయినాయి. ఇక దయచేసి మీకు తోచిన సాయాన్ని అందించండి సోదరులారా. అది యాక లక్ష్మి అని వస్తుంది, లక్ష్మి అని వస్తుంది. ఫోన్పే ఉంది. మీకు తోచిన సాయం చేయండి దయచేసి. ఎందుకంటే చాలా నిరుపేద ముదిరాజు బిడ్డ, ఒక బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో 24 లక్షల మంది ముదిరాజులు. సో ₹1 ఇచ్చినా ఆ తల్లి జీవనం బతుకుతుంది. దయచేసి సహకరించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీరు కేసు పెట్టినామో కంప్లైంట్ పెట్టినాము. వాళ్ళు రావు, వాళ్ళు ఆల్రెడీ తీసేసిరు డబ్బులు అని చెప్పి జనగామ పోలీస్ స్టేషన్. అప్పుడే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసిరంట. 24 గంటల లోపల అసలు యాక్చువల్ రికవరీ చేయాలి, చేయలేకపోయారు వాళ్ళు. చేయలేదు. ఓకే.
సరేమ్మా, ఏం పేరమ్మా నీ పేరు? యాకలక్ష్మి సార్. నీ పేరు ఏం పేరు బేట? రక్షిత. నీ పేరు? అక్షయ. అక్షయ. నీ పేరు నాన్న? సంజన. ఏడ చదువుతున్నా మీరు? చౌడారం మోడల్ స్కూల్లో అమ్మాయి క్లాస్ ఫస్ట్. మళ్ళా బాగా చదివేటువంటి బిడ్డ ఇక్కడ భర్త లేక వాళ్ళకి తండ్రి లేక అగమ్య గోచరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. దయచేసి ఆదుకోవాల్సిందిగా సోదరులందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. 8125315117. ఈడ సాయం అందించాలంటే నాకు సడన్ గా వచ్చింది. సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు పెద్ద మనసు చేసుకోవాలని కోరారు. విపత్తు నిధుల వినియోగంలో కేంద్రం అమలు చేస్తున్న కఠినమైన నిబంధనలను సడలించాలి. ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారం రాష్ట్రం మొత్తం మునిగిపోయినా ఎన్డీఆర్ఎఫ్ లో అందుబాటులో ఉన్న 1350 కోట్లలో ఒక్క రూపాయి కూడా వాడుకునే పరిస్థితి లేదని అన్నారు. 1 కిలోమీటర్ మేర రోడ్డు దెబ్బతింటే కేవలం 1 లక్ష రూపాయలే ఖర్చు చేయాలనే నిబంధన పెట్టారని, ఆ మొత్తంతో తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టే పరిస్థితి లేదని చెప్పారు. రాష్ట్రంలో జరిగిన నష్టంతో పాటు ఇక్కడ అమల్లో ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్ల వివరాలను కూడా కేంద్రానికి నివేదిస్తామని, వాటిని పరిశీలించి విపత్తు సాయం అందించాలని సీఎం కోరారు. రాష్ట్రంలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర అధికారుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు. ఇప్పటి వరకు వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం వరదల వల్ల 10,320 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం వివరించారు. ఇక 17న ప్రజాపాలన దినోత్సవానికి రండి, 4 కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికిండు. ఇక ఇది అద్భుతమైన వార్త. ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లు హోంగార్డ్ తరహాలో వారికి విధులు. సీఎం రేవంత్ ఇండోర్లా గ్రేటర్ హైదరాబాద్ చెత్త సేకరణకు GIS QR స్కాన్ పరిజ్ఞానం వినియోగించాలి. మూసీ పరివాహక ప్రాంత నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి. అధికారులకు ఆదేశం. ట్రాఫిక్ విధులు నిర్వహించే ట్రాన్స్జెండర్ల కోసం పరిశీలిస్తున్న యూనిఫామ్. ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరు మన లింగ మార్పిడి హిజ్రాలు అంటారు కదా, వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రాఫిక్ పోలీసులుగా తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డు తరగాలో తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. నిజంగా ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పోయినా కూడా వాళ్ళకు చీదరింపు, వివక్ష, అన్యాయము, వాళ్ళకి ఏం నేను ఇదే క్యూనిస్లోకి అర్షిని అని ఒక అమ్మాయిని ట్రాన్స్జెండరే తీసుకొచ్చి మార్నింగ్ న్యూస్ చేయిస్తే అమ్మాయికి ఏదో ఉద్యోగం వచ్చిందన్నాను, వెళ్ళిపోయింది, సరిపోయింది. కానీ వాళ్ళని మనం ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని మనతో పాటు గౌరవించుకుంటే వాళ్ళకి పరిస్థితి వచ్చేది కాదు. సో కాబట్టి నేనేమంటున్నానంటే ట్రాన్స్జెండర్లను కూడా మనం సమానంగా గౌరవిస్తూ ముందుకు పోవాలి. అందుకోసమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ట్రాన్స్జెండర్లను గౌరవించి వాళ్ళను ట్రాఫిక్ విధుల్లో తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి డ్రెస్సులు ఇలా ఉండబోతున్నాయట. ఇక హైడ్రా ఏర్పాటుపై స్టే ఇవ్వలేం, జీవో జారీలో చట్టబద్ధత లోపించింది హైకోర్టు. ఆందోళనకరంగా హైడ్రా పనితీరు, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలాని ప్రశ్న. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు, కౌంటర్కు ఆదేశాలు జారీ చేసిందట హైకోర్టు. ఇక కేజ్రీవాల్కు బెయిల్. లిక్కర్ స్కామ్ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు. 10 లక్షల పూచీకత్తు, 2 షూరిటీ, కేసుపై బహిరంగ కామెంట్స్ చేయొద్దని షరతు. సీఎం కార్యాలయానికి వెళ్లొద్దని, అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దని ఆదేశం. అరెస్టు కరెక్టే, అరెస్టు చేసిన టైం సరైనది కాదని కామెంట్. 6 నెలల తర్వాత తిహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎం రిలీజ్ అయ్యిండు. రిలీజ్ అయినటువంటి సందర్భంగా కేజ్రీవాల్ 6 నెలల తర్వాత, అంటే ఎలక్షన్ల కోసం 1 నెల వచ్చిపోయిండు. ఇక ఇప్పుడు దాదాపు 5 నెలలు ఉండి అనుకోరాదు, 5 నెలల పాటు జైల్లో ఉన్నాడు. ఒక కవిత గారు చేసినటువంటి కార్యక్రమానికి ఇంతమంది ఇరికిపోయారు. అరుణ్ రామచంద్ర పిల్లైకి బెయిల్ వచ్చింది, ఈయనకు వచ్చింది, సిసోడియాకి వచ్చింది, దాదాపు అందరూ వెళ్ళినట్టు. ఇక మరి ఈ కేసు నిజమెంత అబద్ధమెంత నరేంద్ర మోడీ గారికి ఏం తేలుతుందో చూడాలి. ఇగో అరికెప్పుడు గాంధీ, పాడి కౌశిక్ ఇద్దరు కలిసి కారు మీదనే వేస్తున్నట, బాంబులు వేస్తున్నారు. కారు మీదనే రాళ్ళు టమాటాలు ఇసుకొడతారు. కారు పరిస్థితి ఆడికి వచ్చింది కారు పరిస్థితి. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ క్లిక్ చేయండి. ఇక తెలంగాణ సెంటిమెంట్ ను బీఆర్ఎస్ రెచ్చగొడుతున్నదా అన్న? ఈ మీద ఫోన్ పే నాట్ వర్కింగ్. అరే ఒకసారి ఫోన్ పే నాట్ వర్కింగ్, నేను కూడా పంపుదామంటే రాలేదు. అరే అవును, వస్తలే అంట, పంపిస్తున్నా బైసాబ్, ఫోన్ పే టెక్నికల్ ఇష్యూ అని వస్తుంది అని అంటారు. చాలా మంది అంటారంటే ఇదేదో ఉంటుంది. నేను కూడా చాలాసేపటి నుంచి పంపడానికి ట్రై చేస్తా ఉన్నా, అది అయితలేదు. ఒకసారి కనుక్కో, ఆమెను ఫోన్ తీసుకురామని. ఏమైనా వస్తున్నాయి చూడమని వస్తే ఓకే, లేకపోతే పని చేస్తలేనట్టు లెక్క. వస్తలేదని చెప్తారు చాలామంది. అన్న తప్పు ఉంది నెంబర్ అని అంటారు, అన్న రావట్లేదు అంటా ఉన్నారు. మరి ఆమె ఫోన్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది.
రైట్, ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. అగో తెలంగాణలో ఏపీ సెటిలర్ల గొంతుక, తెలంగాణలో ఏపీ సెటిలర్ల కుటుంబ సభ్యులందరికీ తెలంగాణ ఏపీ సెటిలర్స్ ఫ్రంట్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడే తెలిసింది అర్స్మిలి కళ్యాణ్. వారం రోజుల్లో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్, వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దు, వెబ్ ఆప్షన్ల నమోదుకు సిద్ధంగా ఉండండి, విద్యార్థులకు మంత్రి దామోదర సూచనలు చేసిండు. వెబ్ ఆప్షన్లు నమోదుకు సిద్ధంగా ఉండండి, విద్యార్థులకు మంత్రి దామోదర సూచనలు చేసిండు. ఇక కేజ్రీకి బెయిల్, సిబిఐ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు. జైలు గోడలు నా మనోధైర్యాన్ని దెబ్బతీయలేవు, జైలుకు పంపాక నా మనోధైర్యం 100 రెట్లు పెరిగింది, దేశాన్ని బలహీనపరచాలని చూస్తున్న జాతి వ్యతిరేక శక్తులపై నా పోరాటం ఆగదు, నా ప్రతి రక్త బొట్టు దేశ సేవ కోసమే, నా జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించా, అయితే దేవుడు ఆ కష్ట సమయాల్లో నాకు మద్దతుగా ఉన్నాడు. ఇంతకు ముందే ఈడీ కేసులో ఆయనకు విముక్తి దొరికింది. జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం విచారణ సందర్భంగా సిబిఐ తీరును తప్పుపట్టిన అత్యున్నత న్యాయస్థానం. బెయిల్ మీద విడుదలవుతుంటే అరెస్టు చేయాల్సినంత తొందర ఏమిటి, పంజరంలో చిలకలా ఉండొద్దు, నిష్పాక్షికంగా వ్యవహరించండి, దర్యాప్తు సంస్థకు ధర్మాసనం హితవు చెప్పిందట. అయితే విషయం ఏంటంటే సిబిఐ తీరును తప్పుపట్టింది. ఈడీ కేసులో బెయిల్ రాగానే సిబిఐ కేసు వెంటనే అరెస్ట్ చేసినట్టు, మరి అప్పటి నుంచి న్యాయస్థానం ఏం చేసినట్టు మరి అనేది ఒక చర్చ. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి సిబిఐ నమోదు చేసిన కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నేర నిరూపణ జరగకుండానే నిందితులను సుదీర్ఘకాలం పాటు జైల్లో నిర్బంధించడం వారి వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును హరించడమేనని అత్యున్నత న్యాయస్థానం మరోమారు స్పష్టం చేసింది. పంజరంలో చిలకలా కాకుండా స్వేచ్ఛగా తిరిగే చిలకలా ఉండాలని సిబిఐకి హితబోధ చేసింది. ఢిల్లీ మద్యం విధానం కేసులో ఈడీ దాఖలు చేసిన అభియోగాల నుంచి కేజ్రీవాల్ గతంలోనే బెయిల్ లభించిన విషయం తెలిసిందే. అయితే అదే కేసులో సిబిఐ ఆయనను మరోసారి అరెస్ట్ చేసింది. ఇక బీజేపీ నియంతృత్వాన్ని వీడాలి, సత్యం ఓడిపోదు, ఆపు, 10 ఏళ్లుగా దర్యాప్తు సంస్థల దుర్వినియోగమని కాంగ్రెస్, ఇది రాజ్యాంగం సాధించిన విజయమని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. ఎక్కువ రోజులు ఉంచలేరు ఎవరిని కూడా జైల్లో, ఐదు అబద్ధాల మీద. భరోసా, ఇకపై పంట వేసిన రైతులకే ఎకరానికి 2 సీజన్ల కలిపి 15,000. ఈ పథకం కింద గత ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయలు వృధా చేసింది. త్వరలో మరో 3 లక్షల మందికి రుణమాఫీ, 2 లక్షలకు పైగా ఉన్న వారికి కూడా ఇప్పటికే 18,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం మంత్రి తుమ్మల. అయితే ఇది మంచి పథకం. ఎవరైతే పంట వేస్తారో వాళ్ళకే రైతు బంధు, అంతే, రైతు భరోసా. చెట్లకు గుట్టలకు పెట్రోల్ బంకులు లేదుగా, పంట వేసిన వారికే రైతు భరోసా ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఎకరాకు ఏడాదికి 2 సీజన్ల కలిపి 15,000 ఇస్తామని, ఈ నగదు పంట సాగు చేసిన రైతులకే ఇవ్వాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో శుక్రవారం నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మరో మంత్రి జూపల్లితో కలిసి ఆయన హాజరయ్యి ఈ సందర్భంగా మంత్రి తుమ్మల ఈ విషయాలు మాట్లాడారు. ఆపదలో ఉన్న మాదుకోండి, కేంద్రం ఎలాంటి షరతులు లేకుండా నిధులు ఇవ్వాలి, రాష్ట్రం మునిగిన ఎన్డీఆర్ఎఫ్ నిధులు వాడుకోలేని స్థితి. ఇక ఎస్ఎస్ఆర్ ఎన్డీఆర్ఎఫ్కు స్పందన లేకపోవడం వల్లే 1,350 కోట్ల రూపాయల నిధులున్నా రూపాయి వాడుకోలేకపోతున్నాం. విపత్తు నిధులపై ఉన్న నిబంధనలను కేంద్రం సడలించాలి, మున్నేరు ముప్పు నివారణకు రిటైనింగ్ వాల్ తప్పనిసరి, ఈ నిర్మాణానికి కేంద్రం సహకరిస్తే మా వాటా నిధులు ఇస్తాం, వైపరీత్యాలపై హెచ్చరికల కోసం ఓ వ్యవస్థ ఉండాలని చెప్పి సీఎం అంటుండు. కేంద్ర బృందంతో భేటీ, 10,000 కోట్ల రూపాయల నష్టంపై నివేదిక. ఇక తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి రండి, కేంద్ర మంత్రులు అమిత్ షా, తర్వాత గజేంద్ర సింగ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికిండు. ఇది ఎట్లుంటే ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లు, క్లీన్ సిటీ కోసం ఇండోర్ మోడల్ అనుసరించండి, పనులు చేయని కాంట్రాక్టర్ల నివేదిక ఇవ్వండి, జిహెచ్ఎంసీ పనులపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. పనులు చేయని కాంట్రాక్టర్ల నివేదిక అండి, వాళ్ళ పైసలు రాలేదు సార్, ఫస్ట్ వాళ్ళ గోస మామూలుగా లేదు. అత్యాచారం చేయబోయిన డాక్టర్పై నర్సు సర్జికల్ స్ట్రైక్ అట, సర్జికల్ బ్లేడ్ తో మర్మాంగం కోసివేత బీహార్లోని గంగాపూర్ లో ఘటన. అబ్బా, ఇన్స్టాంట్ జస్టిస్ ఇది. వైద్యురాలి అత్యాచార ఘటన మరొక ముందే బీహార్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక నర్సుపై సామూహిక అత్యాచార యత్నం జరిగింది. ఓ వైద్యుడు తన 2 సహచరులతో కలిసి దారుణానికి పాల్పడగా నర్సు వైద్యుడి మర్మాంగాన్ని సర్జికల్ బ్లేడ్ తో కోసేసి తప్పించుకుంది. అనంతరం ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వెంటనే అక్కడ చేరుకొని 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బీహార్లోని సమస్తీపూర్ జిల్లా గంగాపూర్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగిందట. కోసి అవతల పడ్డది. మరి ఏం చేస్తుంది? ఆగని రగడ, ఇప్పుడు ఆమె మీద కేసు లేదు, ఏం లేదు, ఆత్మరక్షణ కోసం చేసిన ప్రయత్నం. ఆగని రగడ, కౌశిక్ రెడ్డి అరికపుడి గాంధీ వివాదంలో ఉద్రిక్తత, గాంధీ ఇంటికి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతల యత్నం, హరీష్, కౌశిక్, షంబీపూర్ రాజు సహా నేతల హౌస్ అరెస్ట్. జిల్లాలోనూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతల గృహ నిర్బంధాలు, చికిత్స కోసం పోలీసు భద్రతా నడుమ ఆసుపత్రికి హరీష్ రావు, ప్రాంతీయ విభేదాలు సృష్టికి కౌశిక్ యత్నం. గాంధీ, ఆంధ్ర సెటిలర్లపై నాకు ఎంతో గౌరవం ఉంది, నేను చేసిన వ్యాఖ్యలు గాంధీపై వ్యక్తిగతమైనవే. కౌశిక్ రెడ్డి, కౌశిక్ ని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని దానం నాగేందర్ డిమాండ్. దాడి చేయించింది సీఎం, డీజీపీ కాదా, ఫిర్యాదుకు వెళ్తే అరెస్ట్లా, హత్యాయత్నం చేసిన వారికి బందోబస్తా, రాష్ట్రంలో ఎమర్జెన్సీ కన్నా దారుణ పరిస్థితులు, సీఎం కు పాలన కన్నా పైసలపై ధ్యాస అని హరీష్ రావు అంటాను. నేను సుధపూసేన హరీష్ రావు.
ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఇంటి ముట్టడికి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు అంటూ ఒక వార్త. ఇందులో కౌశిక్ రెడ్డి చుట్టాలు ఎవడు ఉండడు, కులపోడు ఎవడు ఉండడు, అంత ఇదే బీసీలు ఎస్సీలు పోయి దుంకాలే. ఇక అబుజ్మాడ్లో ఆర్మీ యుద్ధ అభ్యాస కేంద్రం, ట్యాంకులు, ఫిరంగులు తదితర ఆయుధాలు, యుద్ధ వ్యూహాలపై శిక్షణ, నక్సలిజంపై పోర్లో కీలక పరిణామం. 134,778 ఎకరాల సేకరణ కేంద్రం ఓకే. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ మధ్య మావోయిస్టులకు చెక్ పెట్టడమే లక్ష్యమట. ఓరియమ్మ, ఇది మావోయిస్టుల ఉద్యమానికి ఆయువు పట్టుగా ఉన్న ఛత్తీస్గఢ్లోని అబుజ్మాడ్ అటవీ ప్రాంతంలో భారత సైన్యం పాగావేరింది. ఇక ఈ ప్రాంతంలో యుద్ధ అభ్యాస కేంద్రం ఏర్పాటుకు కేంద్ర సర్కార్ సన్నద్ధమవుతుంది. నారాయణపూర్ జిల్లా ఓర్సా మండలం సోన్పూర్ గర్భ అటవీ ప్రాంతంలో ఈ అభ్యాస కేంద్రం ఏర్పాటు కానుంది. దీంతో మావోయిస్టు ఉద్యమంపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. 4,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న అబుజ్మాడ్ అటవీ ప్రాంతంలో ఎక్కడ ఏముంటుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఇదో మార్మిక ప్రాంతంగా ఉందట. అక్కడ అబుజ్మాడ్లో ఆర్మీ అభ్యాస కేంద్రం పెడతా ఉన్నారట, ఆర్మీ శిక్షణ కేంద్రం పెడతా ఉన్నారట. 134,778 ఎకరాలు సేకరిస్తా ఉన్నారట అబుజ్మాడ్లో. ఇది మావోయిస్టులకు, అందుకే మావోయిస్టులకు చెప్తా ఉన్నా అన్న, ఆ ఉద్యమం కాదు, ఇటువైపు రండి, ప్రజాక్షేత్రంలోకి రండి. వస్తే మీకు మీ ప్రజాక్షేత్రంలో మీరు అనుకునేని నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. హైడ్రా తీరు ఆందోళనకరం, చట్టబద్ధత లోపించినట్టుంది. జిహెచ్ఎంసీ అధికారులు ఎలా బదలాయిస్తారు? హైకోర్టు వివరాలు సమర్పించాలని సర్కారుకు ఆదేశం. జీవోపై స్టేకు నిరాకరణ. హైడ్రా భయంతో ఇక కబ్జాలు ఉండవు, ఎవరో ఆ ధైర్యం చేయలేరు. వైసీపీ నేత కాటసాని భార్య పిటిషన్పై హైకోర్టు వ్యాఖ్య. ఇక త్వరలో హైడ్రా వెబ్సైట్ అట. చెరువుల వివరాలు, FTL బఫర్ జోన్లో నిర్మాణాల సమాచారం. హైడ్రాకు సర్కార్ 50 కోట్లు విడుదల చేసిందట. ఇక నిమ్స్లో పిల్లలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు యూకే వైద్య బృందం, యూకే నుంచి అంటే లండన్ నుంచి డాక్టర్లు వస్తున్నట నిమ్స్కు. ఈ నెల 22 నుంచి 28వ తారీఖు దాకా గుండె ఆపరేషన్లు చేస్తారట చిన్నపిల్లలకి. ఎవరైనా ఉంటే బోరి, చిన్నపిల్లలకు ఉంటే ప్రాబ్లం ఉంటే వెళ్ళండి. సోమేష్ కుమార్ కు నోటీసులు. జీఎస్టీ కేసులో మాజీ CS కు జారీ. వాణిజ్య పనుల అధికారులపైన విచారణ. అసలు నిందితుల్ని గుర్తించే పనిలో CID ఉన్నదట. సోమేష్ వంట నూనెలు భగ్గు. మోడీ శుద్ధి చేసిన సన్ఫ్లవర్, సోయాబీన్ ఆయిల్ పై దిగుమతి సుంకం భారీగా పెంపు. నూనెల ధరలు పెరిగే అవకాశం ఉందట. వంట నూనెల ధరలు పెరుగుతాయట, పెట్రోల్ డీజిల్ తగ్గుతుందట. 2 రూపాయలు తగ్గుతుంది, ఇది 20 రూపాయలు పెరుగుతుంది. గట్టిగా శనార్థి తెలంగాణ. ఒకే సీజన్ లో 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో త్రిష బిజీగా ఉందట. ఇక బిజీగా ఉన్నామని గుర్తొచ్చావే. కేజ్రీవాల్ రిలీజ్. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. తీహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం 5.5 నెలల తర్వాత బయటకు వచ్చిండు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ వ్యవహారం కేసులో గత 6 నెలలుగా తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు బెయిల్ పై విడుదలయ్యారు. కేజ్రీవాల్ సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు. బెయిల్ కోసం 2 పూచికత్తులతో పాటు 10 లక్షల బెయిల్ బాండ్లను ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఢిల్లీ మద్యం పాలసీ కేసు విచారణలో ఉన్నందున దాని గురించి మాట్లాడకూడదు ఎక్కడ అని చెప్పింది. ఇక ఇదిట్లుంటే రెచ్చగొడుతుర్రు. తెరపైకి ఏపీ తెలంగాణ సెంటిమెంట్. మళ్ళీ డివైడ్ పాలిటిక్స్ షురు. బీఆర్ఎస్ ఆజన్మాంతం ఇదే పైన. గులాబీ పార్టీకి సెటిలర్ల ఓట్లు కావాలి, వాళ్ళు రాజకీయాలకు పనికిరారా? కౌశిక్ వ్యాఖ్యలపై సెటిలర్ల గుస్సా. పార్టీని బతికించుకునేందుకు ఇంత డ్రామానా? బీఆర్ఎస్ తీరుతో సిటీ ఇమేజ్ పై ఎఫెక్టు. 1 కాదు 2 కాదు 10 ఏళ్ల పాటు సెంటిమెంట్ రెచ్చగొట్టి కేసీఆర్ కాక పబ్బం గడుపుకుండు. రాష్ట్రంలో ఏ ఎన్నికొచ్చినా తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టడం, లబ్ధి పొందడం. ఆ తర్వాత శరామాములే. ఒకానొక దశలో రాష్ట్రంలో తెలంగాణ పదమే వినిపించకుండా చేసేందుకు కుట్రపన్నాడు. దీంతో యావత్ తెలంగాణ ప్రజానికం కాండ్రికిచ్చి మొకాన ఉమ్మేసి 0 సీట్లకు పరిమితం చేసింది ఎంపీలో. అయితే బీఆర్ఎస్కి ఇంకా బుద్ధి రాట్లే. 10 ఏళ్ల పాటు తెలంగాణను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసి సంక్షోభాల కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చి తమ జేబులు నింపుకొని గులాబీ లీడర్లు అవతలపడ్డారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పాలనను గాడిన పెట్టి సాఫీగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ మరో కుట్రకు తెరలేపింది. ప్రజల్లో బీఆర్ఎస్ రాజకీయ మనుగడ ప్రశ్నార్థకం కావడంతో మరోసారి సెంటిమెంట్ ను రెచ్చగొడుతోంది. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ మహానగరంలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకునే కుటిల ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం నుంచి గల్లా పట్టుకొని దించేసి ఎంపీ ఎన్నికల్లో చెప్పుతో కొట్టిన పని చేసిన కేసీఆర్ కాక అధికారం మీద ఇంకా సోయిపోతలేదు. ఇప్పుడు సెంటిమెంట్ ను మళ్ళా రెచ్చగొడతా ఉండట. ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఇక్కడ మనం పోల్ కూడా పెట్టుకున్నాం దాని మీదనే. ఏమని? తెలంగాణ సెంటిమెంట్ ను బీఆర్ఎస్ రెచ్చగొడుతున్నదా? అవును అని 192% మంది అంటా ఉన్నారు. ఇక ఏం చెప్తాడో మరి కేసీఆర్. మీరు సెంటిమెంట్ ను రెచ్చగొట్టే పనిలో ఉన్నారని చెప్పి జనం కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు దానికి సమాధానం చెప్తాడు. ఇక ఫోన్ పే నాట్ వర్కింగ్ అంటారు. సరే ఆమెను విలువ ఏమి ఒకసారి చాలా మంది అంటున్నారు. ఒకసారి పిలువండి ఆమెను పిలిచి. విభేదాలు సృష్టించొద్దు, సిటీ ఇమేజ్ దెబ్బతీయొద్దు. ఆంధ్ర తెలంగాణ విభేదాలు లేవు. ఏమైంది? ఫోన్ ప్రాబ్లమా? కొన్ని వస్తున్నాయి. ఇప్పుడు నేను 2-3 సార్లు కొట్టినా కూడా రాలేదు.
చాలా మందికి వస్తలేదంట. అట్లా రాకపోతే కష్టం కదా. వేరే నెంబర్ ఏమైనా ఉంటాయి మన లేకపోతే వేరే నెంబర్ ఉంది అట్లా నా దగ్గర. ఫెయిల్డ్ అని పడుతుంది. అన్ని ఫెయిల్డ్. మరిది నెంబర్ ఎవరిదో ఈవన్ మరిది నెంబర్ కాదు కానీ మరిది నెంబర్ కాదు. ఒక పని చేయి వాళ్ళ ఆమె రమ్మన్ యో శ్యామ్ వాళ్ళ మరిది దాంట్లో బ్యాలెన్స్ ఎంతనే చూడు. చూసి ఇప్పటి నుంచి స్టార్ట్ అయినా మనం ఉంటాయి ఆమె ఉంటుంది. ఈ ఫోన్పే పని చేస్తలేదుగా అమ్మా. అంటే నాకు ఏం అవసరం ఉంది, నేను ఇంకా వాడాను కదా సార్. అంటే కూర్చో కూర్చో. పని చేస్తలేదు. వేరే వాళ్ళ నెంబర్ ఉందా? ఎవరు ఎవరు? ఆయన రమన్ పిలుపు. రాజకీయ వివాదాలు ఇళ్లపై దాడుల దాకా వెళ్ళదు మంత్రి పొన్నం ప్రభాకర్ అంటుంటే, ఇక రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన ఉందని హరీష్ రావు అంటా ఉన్నాడు. శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణం బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అంటా ఉన్నాడు. ఆ భుజం సరిగా చేసుకో ఫస్ట్. భుజం మీద కరవైంది అన్నాడు. ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లు హోంగార్డ్స్ తరహాలో ఉపాధి, ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. రోడ్లు ఫుట్పాత్ల అభివృద్ధిపై సీఎం సమీక్ష. గడువులో పనులు పూర్తి చేయాల్సిందే, పనులు చేయని కాంట్రాక్టర్ల వివరాలు ఇవ్వండి, తప్పుడు రిపోర్టులు ఇచ్చే అధికారులపైన చర్యలు సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. ఇక్కడ నీది పని చేస్తుందా? మీ వదిన ఆమె? ఓకే. నీ ఫోన్పేలో ఎన్ని డబ్బులు ఉన్నాయి ఒకసారి చూపించు. ఫోన్పే గూగుల్ పే ఉందా నీకు? నీ దాంట్లో 4657 ఉన్నాయి కదా. నీ నెంబర్ ఇస్తున్నా, 4600 నీది ఉంచుకొని మిగతా ఇచ్చేసి అట్లా. ఓకేనా? ఆ నెంబర్ పని చేయకపోతే దయచేసి ఈ నెంబర్కి వేయండి సోదరులారా. ఎస్. నెంబర్ చెప్పు. 6281 741676. ఏం పేరు వస్తుంది? యు ప్రసాద్ అని వస్తుందంట. ప్రసాద్. ఫోన్పే గూగుల్ పే రెండు ఉన్నాయా? ఫోన్పే గూగుల్ పే రెండు ఉన్నాయి. ఫోన్పే తర్వాత గూగుల్ పే, జీపే, గూగుల్ పే ఈ రెండు ఉన్నాయట. మీ మరదే కదా మీరు? ఈయనకేస్తే నీకేం ఇబ్బంది లేదు. సరే ఓకే. ఇప్పుడు ఇందాక ఉన్నది కదా అది పని చేస్తలేదట. దయచేసి దీనికి వేయండి మిత్రులారా. 6281741676. ఒకసారి నువ్వు వీడినే ఉండు, మళ్ళీ నీది కూడా ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ చెప్పు. చూద్దాం. రైట్. ఇక హర్యానా ఎన్నికల బరిలో ఇండియా రిచెస్ట్ ఉమెన్ 22.4 లక్షల కోట్ల ఆస్తి ఉందట ఆమెకు. దివంగత ఓపీ జిందాల్ సతీమణి సావిత్రి జిందాల్ ఇండిపెండెంట్ గా బరిలోకి ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యే. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 2.4 లక్షల కోట్ల ఆస్తి. ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యే, కొడుకు ఎంపీ, దేశంలోనే రిచెస్ట్ ఉమెన్. అయినా టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగింది ఆ మహిళ. ఇంతకీ ఆమె మరెవరో కాదు, ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత ఓపీ జిందాల్ సతీమణి సావిత్రి జిందాల్. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో హిస్సార్ నియోజకవర్గం నుంచి సావిత్రి జిందాల్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సావిత్రి జిందాల్ ఈసారి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలని ముందుగా ఆశించారు. టికెట్ దక్కలేదట. ఓకేనా? ఓకే. దీనికి వస్తుంది మిత్రులారా, ఈ నెంబర్కి వస్తుంది. రైట్. ఈ నెంబర్కి వస్తా ఉంది. ఇక 6281741676 ఈ నెంబర్కి ఫోన్పే తర్వాత గూగుల్ పే రెండు ఉన్నాయి. ఇందాక అమ్మ వచ్చింది కదా, ఇప్పుడు అది 3 పిల్లలు తర్వాత ఎవడు డబ్బులు కొట్టేయడం అంత ఉంది కదా, పాపం వాళ్ళ భర్త చనిపోయాడు. రైట్. ఈ నెంబర్కి ఉందంట చూడండి. ఈ నెంబర్కి ఉంది బాయ్ సాబ్, దయచేసి ఫోన్పే గూగుల్ పే చేయండి. 6281741676. ఇక డిఆర్డిఓ నేవీ మరో ఘనత. విఎల్ఎస్ఆర్ ఎస్ఏఎం పరీక్ష విజయవంతము. కీలక మైలురాయిని సాధించిన డిఆర్డిఓ నేవీ తక్కువ ఎత్తులో పయనించే వైమానిక లక్ష్యాలను ఛేదించనున్న మిసైల్ని తయారు చేసిరట. కేటీఆర్ మైండ్ దొబ్బింది. పనిపాట లేక, నీకు కూడా అర్థమైంది అది, పనిపాట లేక అడ్డగోలు ట్వీట్ చేస్తుండు, అధికారం లేక ఆగమవుతుండని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అంటా ఉన్నాడు. కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్ల కోత. ఇక మెడికల్ కాలేజీలు పెరుగుతున్నా మెరిట్ విద్యార్థులకు దొరకని సీట్లు. కేంద్ర సర్కార్ నిర్ణయాల వల్లే డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలతో దెబ్బపడుతుంది. ఏది మల్లారెడ్డి ఇటువంటి యూనివర్సిటీలకు డీమ్డ్ యూనివర్సిటీ అంటే స్పెషల్ యూనివర్సిటీ అని హోదా ఇచ్చేస్తారు. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ, 8 మంది మృతి, 30 మంది గాయాలు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందట. చిత్తూరు జిల్లాలో ఘటన జరిగింది. లారీ ఉన్నది కదా, లారీ ఉంటే డివైడర్ ఢీకొట్టి డివైడర్ దాటి అవతల నుంచి వస్తున్న బస్సు ఉంటుంది, ఆర్టీసీ బస్సును కొట్టేసింది. ఆర్టీసీ బస్సును కొట్టేసి ఆర్టీసీ బస్సు ఇంకా ఇంకో లారీ వచ్చి దాన్ని కొట్టేసింది. వెనకకెళ్ళి ముంగటికెళ్ళి మొత్తం.
ఇక వడ్డీ రేట్లు తగ్గింపుపై తొందరపడట్లే. ద్రవ్యోల్బణం 2-6% లక్ష్యాన్ని చేరుకున్నాం. కరోనా తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంది. 2024-25లో 7.2% జీడీపీ వృద్ధి రేటు కావచ్చు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక వ్యాఖ్యలు చేసిండు. ఇక గణేష్ నవరాత్రోత్సవాలు కొత్త సీఎంను అందరు మెప్పు పొందేలా దీవించడం సామని రేవంత్ రెడ్డి ముక్తా ఉంటే, ఇక నా కొడుకు సీఎం అయ్యేలా చేయండి స్వాములు అని చెప్పి కేసీఆర్ ముక్తా ఉండు. గణపతికి 2 ముఖాలు ఉన్నాయట. అది అయితే ఆనంద్ ఇందాక వచ్చిపోయాడు ఆయన గట్టిగా. ఇది కేజ్రీవాల్ రిలీజ్ అయిండు. ఇక స్వీట్లు పంచుకున్నారు అక్కడ. మనం ఆ వార్తను చూడొచ్చు. ఓకేనా? వస్తుందా? ఇబ్బంది ఏం లేదు. పనిచేస్తుందా? ఓకే. చూస్తున్నావా కేసీఆర్, మీరు తయారు చేసిన నాయకులు వీధి రౌడుల్లా ప్రవర్తిస్తున్నారు. మీరు 6 నెలలు తిండి 6 నెలలు నిద్రేనా? రాష్ట్రంలో ఏం జరుగుతున్నా ప్రతిపక్ష నేతగా పట్టింపు లేదా? ఆ 2 ఎమ్మెల్యేలను పదవుల నుండి తొలగించండి. కనీసం వాళ్ళు వార్డు మెంబర్ పదవులకు కూడా పనికిరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అచ్చోసిన ఆంబోతులా ప్రవర్తిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే నాయకులను బొక్కలో వేసి 3rd డిగ్రీ ప్రయోగించండి. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. ఈ లీడర్లను పెంచి పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం మీద కాండ్రించి ఉమ్మండి. అధికారం పోయినాక అందరు లీడర్లకు మతి భ్రమించినట్టుంది. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సవరించి కఠినమైన శాసనాలను రూపొందించండి. సామాన్యులకైనా సెక్షన్లు రాజకీయ నాయకులకు భ్రష్టు పట్టిస్తున్న నాయకులను కూడా కఠినమైన చట్టాలు అమలు చేసి శిక్షించాలని పెద్దపల్లి రాజన్న కోపం మీద ఉన్నాడు. ఇప్పుడు ఆయన బలకరించే వశం లేదు. ఇప్పుడు దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. మంకీ పాక్స్ కు వ్యాక్సిన్ ఆమోదించిన WHO. ఇక బవేరియన్ తయారు చేసిన MVA బిఎన్ కు అనుమతి. కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఉపశమనం లభించిందట. ఇక మినరల్ లెస్ వాటర్ అట. ఖనిజ లవణాలు మాయం చేస్తున్న ఆర్వో. ఈ నీటి వల్ల కలిగే దుష్పరిణామాలు ఏంటి? చాలా డేంజర్ అంట. ఆర్వో వాటర్ అంటారు కదా. ఈ వాటర్ సంగతి ఏందో చూడండి. బీఆర్ఎస్ గ్రేటర్ ఎమ్మెల్యేలు సైలెంట్ అంట. కౌశిక్ గాంధీ ఇష్యూలో గప్చుప్. ఆందోళనకు మెజార్టీ శాసనసభ్యులు గైరాజరు. సెటిలర్స్ ఓట్ల భయంతో వెనకంజ. పార్టీ ప్రోగ్రాం కానందుకే దూరమా? బయటకు మాత్రం హౌస్ అరెస్ట్ సాకు. తరచూ మీడియాలో ఉండే మల్లారెడ్డి సైతం మౌనం. 2 ఎమ్మెల్సీలు సైతం బీఆర్ఎస్ లో చర్చ జరుగుతూ ఉందట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా కౌశిక్ పోతలేరట. అడ్డగింతలు అరెస్టులు. ఎమ్మెల్యే గాంధీ ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ నేతల యత్నం. పలువురిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. శేర్లింగంపల్లిలో పోలీసు పహార. గాయం కావడంతో ఏఐజీ ఆసుపత్రికి హరీష్ రావు. ఎమర్జెన్సీని తలపించేలా రేవంత్ పాలన. ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి హరీష్ రావు అంటుంది. ఇక వరద నష్టం 10,300 కోట్లు 320 కోట్లు ప్రస్తుతానికి తేలిన అంచనా. అలర్ట్ గా ఉండి ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగాం. లక్షలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు కేంద్రం బేషరతుగా సాయం అందించాలి. SDRF నిధుల్లో ₹1 వాడే పరిస్థితి లేదు. కేంద్రం విధించిన నిబంధనలే అందుకు కారణం. ప్రకృతి వైపరీత్యాలకు శాశ్వత నిధి తప్పనిసరి. NDRF తరహాలో సొంతంగా రెస్క్యూ ఫోర్స్. ఇండ్లు కోల్పోయిన తాండావాసులకు గృహవసతి. రిటైనింగ్ వాల్తోనే మున్నేరు ముంపునకు నిర్ధారణ. రాష్ట్రం తరఫున వాటా ఇచ్చేందుకు మేము సిద్ధం. కేంద్ర నిపుణుల బృందం రివ్యూలో సీఎం రేవంత్. రాష్ట్రంలో జరిగినటువంటి వరద నష్టం ఎట్లా ఉన్నాయి? హౌసింగ్ 25 కోట్లు, పశుసంవర్ధకం 4 కోట్లు, మత్స్యశాఖ 56 కోట్లు, వ్యవసాయం 231 కోట్లు, రోడ్లు పంచాయతీరాజ్ 7,693 కోట్లు, విద్యుత్ 179 కోట్లు, స్కూల్ భవనాలు 27 కోట్లు, ఇరిగేషన్ 483, తాగునీటి సరఫరా 331, పట్టణాభివృద్ధి 1216, కమ్యూనిటీ భవనాలు 70. ప్రాణ నష్టం 28 మంది చనిపోయారు. తలా 5 లక్షల రూపాయల చొప్పున 1.4 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది. 2000 కిలోమీటర్ల రోడ్డు ధ్వంసం అయిపోయింది. ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్స్ పెడతామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. ఇక విమోచన వేడుకలకు షా దూరం. కాశ్మీర్ ఎన్నికల్లో బిజీ కారణంగా చీఫ్ గెస్ట్ గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరేడ్ గ్రౌండ్ వేదికగా సెలబ్రేషన్ చేయబోతా ఉన్నారట. ఇక రాష్ట్రానికి మరో వందే భారత్ నాగపూర్ టు హైదరాబాద్ మధ్య రైలు ఈ నెల 16న ప్రారంభించనున్న ప్రధాని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. ఇక 17న సెలవు. గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు వర్తింపు. ప్రభుత్వ ఆఫీసులతో పాటు అన్ని రకాల విద్యా సంస్థలకు నవంబర్లో 2వ శనివారం వర్కింగ్ డే. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన. 2వ శనివారం నవంబర్లో వర్కింగ్ డే. ఇప్పుడు సెలవంట. కేజ్రీవాల్ కు బెయిల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు. 10 లక్షల పూచీకత్తు, 2 షూరిటీలతో ఈ కేసు గురించి బహిరంగంగా మాట్లాడొద్దని ఆదేశం. సీఎం ఆఫీస్ వెళ్ళొద్దని, అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దని ఆర్డర్. ఇక జైలు నన్ను బలహీనపరచలేవు, నా మానసిక స్థైర్యం 100 రెట్లు పెరిగిందని చెప్పేసి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఏళ్ల పాటు నిర్బంధించడం అంటే వ్యక్తి హక్కులను హరించినట్లే అని సుప్రీంకోర్టు అంటా ఉంది. పట్టుకొచ్చినప్పుడే మనం ఈ మాట అంటేనేమో బాగుంటుంది. 6 నెలలు అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఈ మాట చెప్తా ఉంటే ఆలస్యమైతే జరిగింది కదా. హైడ్రాను రద్దు చేయండి. జిహెచ్ఎంసీని కాదని హైడ్రాకు అధికారాలు ఎలా ఇస్తారు? మరొక అథారిటీకి వాటిని ఇవ్వకూడదు. చట్టబద్ధత సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్. హైడ్రాపై నివేదిక ఇవ్వండి. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా 3 నియామకానికి కాంగ్రెస్ కసరత్తు. జిల్లా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఆధారంగా ఏఐసీసీ చీఫ్తో సీఎం రేవంత్ డిస్కషన్. రాహుల్ గాంధీతో చర్చించాక ఫైనల్. తొందరలోనే పీసీసీ చీఫ్ నుంచి ప్రకటన. జగ్గారెడ్డి ప్రచార కమిటీ బాధ్యతలు. ఓసీ, ఎస్సీ, ఎస్టీ నేతలకు అవకాశం కల్పిస్తారట.
ఇక కులగణనకు కసరత్తు షురు, రంగంలోకి బీసీ కమిషన్, పాత చైర్మన్ సభ్యులతో మీటింగ్, వారి దగ్గర ఉన్న వివరాలపై ఆరా, గతంలో చేసిన గణాంకాలపైన రివ్యూ, రిజర్వేషన్ ఫార్ములా రూపకల్పనపైన చర్చలు చేస్తా ఉన్నారట. ఇక హైడ్రాకు ఫుల్ పవర్స్, వివిధ శాఖలు అధికారుల బదిలీ చేసిండ్రు, చట్ట సవరణలకు కసరత్తు, ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం, నోటీసులు జారీ మొదలు కూల్చివేతల వరకు. ఇక ఆర్డినెన్స్ ద్వారా సవరణలకు ప్రభుత్వం యోచిస్తుంది. హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇస్తారట ఈరిగా. మళ్ళా ఆయనతో దంతాలు లేని పుల్లెక్క తయారు చేసేసారు. వడ్డీ రేట్ల తగ్గింపు ఇప్పట్లో ఉండదు. ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ వెంటనే నిర్ణయం తీసుకొని ఈ ఏడాది భారత వృద్ధి రేటు 7.2%, అంచనా కన్నా తక్కువగా ఎగుమతులు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. ఇక శ్రీ విజయపురంగా పోర్ట్ బ్లేయర్ పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వం. బ్రిటిషర్ల ముద్రను తొలగించేందుకు ఈ నిర్ణయం వెల్లడి. ఎక్స్ వేదికగా ప్రకటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. అండమాన్ నికోబార్ దీవుల దాన్ని రాజధాని శ్రీ విజయపురంగా అదే ఎందుకు పెడతారంటే ఆడ సావర్కర్ ఉన్న జైలు ఉంది కదా, దానికోసం. ఇక ఒకసారి పల్లవి, నన్ను చంపించే కుట్ర, నువ్వే తొడగొడితివి, రారా చూసుకుందామంటివి, ఖబర్దార్ అంటివి, ఉరికిస్తా అంటివి, మళ్ళీ నన్ను చంపుతురంటివి. ఎట్లా కౌశిక్ రెడ్డి? బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు, మాపైనే రాళ్లు విసిరారు. పిఎస్సి చైర్మన్ అరకపుడి, గాంధీ ఇంటికి బయలుదేరబోయిన బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టు. ఇక కేజ్రీవాల్కు బెయిల్. వామ్మో దవాఖానా, పేదలను దోచుకు తింటున్న ప్రైవేట్ హాస్పిటల్స్, రోగం ఉన్నదని పోతే అడ్డగోలు బిల్లులు వేసి ప్రాణం తీస్తున్నారు. మీరు వట్టిగా పోయి జైన్ గారి ఇస్తుంది సార్ అన్నది, మీ లక్ష గీకపోతే అడుగురు. సర్ది అయితే 10 లక్షలు అవుతుంది. నువ్వు గట్టిగా అట్లా అంటుంటే నిమోనియా అంతెందుకు. ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి నా కూతురుని నా పెద్ద కూతుర్ని తీసుకొని పోతే కొంచెం ఇలా ఈ వెంటిలేషన్ ఇవ్వకపోతే మనం పాప డేంజర్ అవుతుంది అని అన్నాడు. అంటే నేను ఆ సిచ్యువేషన్ అంతా గమనించి పాపని ఇక్కడిది అని తీసుకొని వచ్చిన. ఇంట్లో వేసిన మంచిగా ఆడుకొని ఇప్పుడు మంచిగా ఉంది. అప్పటికే నా తాన 3.5 లక్షలు గుంజారు. చాలా డేంజర్ కార్పొరేట్ హాస్పిటల్. సర్ది అయిందని పోతే 2-3 లక్షలు వేసి సర్దికే పోయినా మరి నేను అంతే. పోయిందే సర్ది. నిమోనియా అంత లోపల ఇదంతా ఉన్నది, తర్వాత అంతా కూడా తీసేయాలి, అందులో వ్యాక్సినేషన్ కథలు చెప్తారు. ఆర్ఎంపీ నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరకు బాదుడు. రెఫరల్ చేసే ఆర్ఎంపీ డాక్టర్ కు బిల్లులో 30% కమిషన్. కార్పొరేట్ హాస్పిటల్ కు పేషెంట్లను తెచ్చేందుకు ప్రత్యేకంగా ఏజెన్సీలు, జిల్లాలు మండలాల వారిగా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లు, చెయ్యి బెనికినా కాలుకు ముళ్ళు ఇరిగినా ఆరోగ్యశ్రీ కోసం ఆపరేషన్లు, టెస్టుల పేరుతో డయాగ్నోస్టిక్ సెంటర్ల భారీ వసూలు. ప్రైవేట్ హాస్పిటల్ను కట్టడి చేయని రాష్ట్ర సర్కార్. ఇది కట్టడి చేయకపోతే ఈ దందా ఆగమవుతుంది. ఇక 15 ఏజీ కలిగింది ఆయన. 17వ ప్రజాపాలన దినోత్సవం కేంద్ర మంత్రులకు ఆహ్వానం. వరద నష్టం 10,300 హాస్పిటల్లో ఏదో ఆ లివర్ కి సంబంధించి కింద ఏదో అయిందంటే 20 లక్షలు ఖర్చు పెట్టి ఇప్పుడు ఇంకా అన్నే ఉన్నాడు గ్లోబల్ హాస్పిటల్లో. ఇంకో 4-5 లక్షలు కావాలంట ఆపరేషన్. ఇంకేం కాలే. ఏం దోపిడి అది. మన దగ్గరికి వచ్చిండ ఒక బాబుకు సంబంధించి 1,20,00,000 పెట్టిరు. 1,20,00,000 రెయిన్బో హాస్పిటల్లో. వరద నష్టం 10,320 కోట్లు కేంద్ర బృందానికి వివరించిన. మళ్ళా హాస్పిటల్ తోని 18 లక్షలు ఉల్టా ఇప్పించినాం పేషెంట్ కి. గంత దోపిడి. వరద నష్టం 10,320 కోట్లు కేంద్ర బృందానికి వివరించిన సీఎం రేవంత్. ఎన్డీఆర్ఎఫ్ నిధుల్లో ₹1 వాడుకోలేమన్న ముఖ్యమంత్రి. విపత్తు సాయం అందించాలని కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి. ఎలాంటి షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలని రిక్వెస్ట్. తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? ఇక ఉద్యమ కాలంలోనూ తెలంగాణలో ఎమర్జెన్సీ ఉంటే నువ్వు పోయి సిపి ఆఫీస్ ముంగడ కూర్చొని డౌన్ నినాదాలు చేసేటోనివేనా? ఎప్పుడో ఎత్తుకొని పోయి లోపల వారేసేటోళ్ళు. ఉద్యమ కాలంలోనూ ఇలాంటి అణచివేత లేవు. నిజంగా ఎమర్జెన్సీ మీ మామను చూసి అనిపిస్తుండొచ్చు. ఎమర్జెన్సీలో జైలు ఉన్నట్టే ఉన్నాడు ఆడ పామ్ హౌస్. అలాగే వెళ్తలేడు పాపం. గులాబీ బాస్ ఎక్కడ? అరికెప్పుడు కౌశిక్ రెడ్డి ఇష్యూపై కేసీఆర్ సైలెంట్. రాష్ట్రంలో వరదలపైన స్పందించిన మాజీ సీఎం. ఒకప్పుడు బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత కేటీఆర్, కవితనే ఎక్కువగా ఫోకస్. ప్రస్తుతం హరీష్ రావు చేతుల్లోకి పార్టీ. గాంధీ కౌశిక్ వివాదంలో తెరపైకి వచ్చిన హరీష్, బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆందోళన. ఫామ్ హౌస్ లో కేసీఆర్, అమెరికాలో కేటీఆర్. ఇటీవల జరిగిన ఘటనపై నోరు మీద పని కవిత. ఆమెకి ఇంకా భయం పోలే. తెలుగు రాష్ట్రాలకు మరో 2 వందే భారత్ రైళ్లు ఈ నెల 16న ప్రారంభించనున్న ప్రధాని మోడీ. కేంద్ర మంత్రి ఎన్నిసార్లు ప్రారంభిస్తారు సార్? ఒకసారి జెండా ఊపి ఒడిచిపోయాయి. ఇది వందే భారత్ ను 500 మాటలు ప్రారంభిస్తారేమో నాకు అర్థం కాక. హైడ్రా తీర్పై హైకోర్టు అసహనం. నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను ఎలా కూల్చేస్తారని ప్రశ్నించిన కోర్టు జీవో 99 పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ. హైడ్రాకు సంబంధించి ఏంది? టీ న్యూస్ లో శాలరీలు ఇస్తలేరా? అవునా? టీ న్యూస్ లో శాలరీలు ఇస్తలేరా?
అన్న టీ న్యూస్లో శాలరీ అన్న మాట్లాడండి అన్న ప్లీజ్. గవర్నమెంట్ పోయింది శాలరీ ఇస్తలేదు అంటే కేసీఆర్ ఛానల్లా టీ న్యూస్లో. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 200 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది, అందులో వ్యవసాయం చేస్తున్నారు, వాటికి కూడా ఇస్తారా? మల్లారెడ్డికి 200 ఎకరాల ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాడు, దానికి కూడా ఇస్తారా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి 200 ఎకరాలు ఉంటే రైతు భరోసా ఇస్తారా అని అడుగుతున్నారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి చెప్పాలి అది తీసుకుంటాడా లేదా అనేది. మనం ఎట్లా చెప్పగలుగుతాం? టీ న్యూస్లో శాలరీలు ఇస్తలేరట్నా? మీ ఓడు పెట్టుబడి పెట్టి, మీ ఓడు అంతా యూట్యూబ్ ఛానళ్ళ మీద పెట్టుబడి పెట్టి మీకేడొస్తాయి శాలరీ లేదు, వీళ్ళు లేదు కథ. గ్రామ పంచాయతీ కానీ తండాలను, గ్రామ పంచాయతీలు కానీ తాండాల గురించి మాట్లాడమంటున్నారు. పల్లవి అయిపోయింది ఉరక ఈమొచ్చిన వెంటనే నమస్తే తెలంగాణ. ఈనాడు గుప్పెడంత గుండెపై ఉప్పెనంత ఒత్తిడి, సామర్థ్యానికి మించి అంచనాలను పెంచుకోవడం ప్రధాన సమస్య. అమెరికన్ ఆర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెల్లడి, ప్రణాళిక సమస్యను అధిగమించాలంటున్న సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ గుడపాటి. అంటే అంతే. తెలుగు రాష్ట్రాలకు 2 వందే భారత్లు. కిషన్ రెడ్డి కేజ్రీవాల్ విడుదలైండు. విద్యుత్ శాఖలో లంచావతారాలు. ఈడ రమేష్ గుడపాటి కాకుండా రమేష్ కుర్మనో రమేష్ యాదవ్ అంటే రాకపోయేది. విద్యుత్ శాఖలో లంచావతారాలు. దక్షిణ డిస్కమ్ కాల్ సెంటర్కు వెల్లువెత్తున్న ఫిర్యాదులు. 6 నెలల్లో 7 విద్యుత్ ఉద్యోగులపై వేటు. తాజాగా యూపీఐ ద్వారా లంచం సొమ్ము తీసుకున్న ఆర్టిజన్ పై చర్యలు తీసుకుంటా ఉన్నారట. ఈ ఆర్టిజన్లను అయితే రెగ్యులరైజ్ చేయాలి ఫస్ట్. నోటీసులు ఇవ్వకుండా చర్యలా? ఇతర శాఖల అనుమతులు పట్టించుకోరా? హైడ్రా తీరుపై హైకోర్టు వ్యాఖ్యలు. జీవో 99 జారీపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించింది. గట్టిగా షరతులు లేకుండా సాయం చేయండి. అంచనాలను మించి వరద నష్టాలు. ఎన్డీఆర్ఎఫ్ నిధుల వినియోగ నిబంధనలు సవరించాలి. మున్నేరు వరద నివారణకు రక్షణ గోడతో శాశ్వత పరిష్కారం. అందుకు అవసరమైన నిధులు కేంద్రం కేటాయించాలి. కేంద్ర అధికారుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నగరంలో ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లు, అర్హులకు 10 రోజుల శిక్షణ, ప్రతి నెల స్టైఫండ్. సీఎం నిర్ణయం. అస్సలుగా ఈమె కన్నీటి వలపోత చూడు. అలాగో సంఖ్యలు వేసింది తెలంగాణకు. అవునుగా సంఖ్యలు వేసింది. పేపర్ కేసుకుందా? తెలంగాణ హౌస్ అరెస్ట్ అయిపోయిందట మొత్తం. ఎవరు నిన్న తిరగలేదట, ఎవరు పని చేసుకోలే. కృత్రిమ ఉద్యమాలు చేపిస్తారు నిన్న మొత్తం. సర్కార్ అణిచివేతల పర్వం, బీఆర్ఎస్ నేతల నిర్బంధం అట. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని అడ్డుకుంటున్న పోలీస్ అధికారులు. హన్మకొండలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, కార్యకర్తలు బయటకు రాకుండా గేట్లు మూసి అడ్డుకున్న పోలీసులు. నీకోటి తెలుసో తెలియదో, కేసీఆర్ హరీష్ రావు వాళ్ళే మమ్మల్ని లోపటేరు సార్, గాడికి ఏం పోతాము అని తప్పించుకోరు. ఫస్టే చెప్తారు. ఇదేంది? సర్కార్ అణిచివేతల పర్వం, బీఆర్ఎస్ నేతల నిర్బంధం. రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి అరెస్టులు, పార్టీ ఆఫీసుల చుట్టూ బలగాల మోహరింపు. ఊరి ఎక్కడదరా నాయన, ఏ లేదిడా. పలువురు ముఖ్య నేతల ఇంట్లోనే నిర్బంధం. దవాఖానలకు వెళ్లనీయకుండా అడ్డగింత. వెంట రావాలని హరీష్ చెప్పినా ససేమిరా. వరంగల్లో కార్యకర్తలు పోలీసుల తోపులాట. మరోవైపు దాడి చేసిన కాంగ్రెస్ నేతలకు స్వేచ్ఛ. గాంధీ ఇంటికి కాంగ్రెస్ నేతలు దానం బొంతు. దగ్గరుండి మరీ భద్రత కల్పించిన పోలీసులు అంటూ ఒక వార్త. ఇగో అయ్యో పాపం, ఈమె వలపోత మామూలుగా. ప్రశ్నించే గొంతుకపై దాడి, రెచ్చిపోతున్న కాంగ్రెస్ గుండాలు. ప్రశ్నించే గొంతుకలు ఉన్నాయట బీఆర్ఎస్ ఉన్నాయట. మీరు విసిరే రాళ్ళు మాకు పునాది రాళ్ళు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు గుర్తొచ్చిందా? శాంతి భద్రతల వివాదానికి కారణం నువ్వే రేవంత్ అని చెప్పి హరీష్ రావు అంటా ఉండు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉందని. ఇక మీరు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని ఎలుకతలు పడ్డా మిమ్మల్ని ఎవరు నమ్మేటోడు లేడు. నోటీసులు లేకుండా కూలుస్తారా? అక్రమ నిర్మాణాలు అయితే నిబంధనలు పాటించరా? హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన. ప్రభుత్వ అనుమతులతో జరిపిన నిర్మాణాలపై అదే ధోరణి. ఏమో కానీ హైడ్రా కథ ఏం లేదు. ఆ ఓవైసీ కాలేజు, ఈ మల్లారెడ్డి కాలేజు, ఆ పల్లారాజేశ్వరరెడ్డి ఈ ఊల్చినప్పుడు తెలుస్తుంది హైడ్రా కథ, హైడ్రా పర్ఫార్మెన్స్. అప్పటిదాకా హైడ్రా ఇట్లే మెల్లమెల్లగా కొనలు కొరుక్కుంటూ పోతుంది, అంతేగాని అస్సలు ఆడుంది. అయితే ఈమె వల్ల పోతే ఎందుకంటే మేము అక్రమ నిర్మాణాలు చేపించినాం కదా, అవి గులగొడతారా అని ఇలా ఈమె బాధ. ఆమె బాధ అంతే ఉంటుంది. కేజ్రీవాల్ విడుదలైండు. సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. సచివాలయానికి వెళ్ళొద్దు, సంతకం చేయొద్దు, కేసు గురించి బయట మాట్లాడదని షరతులు. సిబిఐ తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన. పంజరంలో చిలుక భావనను తొలగించుకోవాలి. ఈడీ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే అరెస్టా అని చెప్పి. సాగు భూములకే రైతు భరోసా. 10 ఎకరాల వరకే పెట్టుబడి సాయం. తెల్లకాడు లేని రైతులకు నెలాఖరులోగా రుణమాఫీ చేస్తారట మంత్రి తుమ్మల. అయితే సాగు చేసేటోళ్ళకే ఇవ్వాలి. కేసీఆర్ లెక్క ఈ దొంగల ముఠ గతంలో 25,000 కోట్లు చెట్లకు పుట్టలకు దారపోసిరాలు. వరద నష్టం 10,032 కోట్లు. 300 అని కూడా రాస్తలేదే ఆఖరికి. మరో 500 కోట్ల అప్పు కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కార్. ఎందుకు? కేసీఆర్ కిస్తీలు కడతాను.
వంట నూనెల మంటలు, రైల్లో బాలికపై లైంగిక దాడి, రేపును ప్రతిఘటించి మర్మంగాలను కోసివేసి బీహార్ గంగాపూర్ దవాఖానలో నర్సు సాహసం చేసిందట. కేసు సెటిల్మెంట్కు 50 లక్షల డీల్, అడ్వాన్స్గా 30 లక్షలు అందుకున్న నగర ఏసీపీ. ఓ చర్చి వివాదంలో సివిల్ కేసు క్రిమినల్గా మార్పు, ఉన్నతాధికారుల రహస్య విచారణలో వెలుగులోకి వచ్చిందట. ఇక నీట్ డైలమా, రాష్ట్రంలో నిలిచిన ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్లు, ఆల్ ఇండియా కోటా భర్తీ, ఆగిన కన్వీనర్ కోటా, ఆంధ్రప్రదేశ్లో నిరాటకంగా సీట్ల భర్తీ. ఇగో ఇక్కడ గందరగోళపరిచేటువంటి వార్తలు. ఇగో ఇట్లా మంత్రి గారు ఏమన్నారు, ఎవరు ఏం లేదు, మీరు ఆప్షన్ కోసం రెడీగా ఉండని మంత్రి చెప్పిండు. ఇంజనీరింగ్ సీట్లపై సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లు, సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన, హోంగార్డుల్లా వాడుకోవాలని పోలీస్ శాఖకు సూచన. 24 గంటల్లో మరో అల్పపీడనం. అదానీ గ్రూప్లో స్విస్ ప్రకంపనలు, స్విట్జర్లాండ్ మనీ లాండరింగ్ కేసులో 2610 కోట్ల సొమ్ము ఫ్రీజ్. అదానీ గ్రూప్ బినామీదేనన్న అనుమానాలట.